Good morning all. Welcome to Sriveda Defense Academy. డైలీ కరెంట్ అఫైర్స్ లో భాగంగా మనం 11th జూలై కరెంట్ అఫైర్స్ ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఒకసారి చూడండి అమ్మా, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ ఫస్ట్. మెల్బోర్న్ లో భారత్ ఆస్ట్రేలియా చారిత్రక రక్షణ మరియు అణుశక్తి ఒప్పందాలు ఖరారు. ఓకే, సో చూడండి మనకి మోడీ గారు ఓకే జూలై మంత్ లో మోడీ గారు ఏ కంట్రీస్ విజిట్ చేస్తున్నారు? ఓకే, ఫస్ట్ ఏ కంట్రీ అమ్మా? ఇండోనేషియా తర్వాత ఆస్ట్రేలియా. ప్రజెంట్ ఈ రోజు 11వ తారీఖు న్యూజిలాండ్ లో ఉంటారు ఆయన. ఓకే, న్యూజిలాండ్ లో ఉంటారు. సో ఆస్ట్రేలియాలో రీసెంట్ గా 8 నుంచి 10 వరకు ఆస్ట్రేలియాలో విజిట్ అయ్యింది. ఓకే, సో ఆ డేట్స్ లో ఆయన ఏవైతే ప్యాక్స్ ఓకే 8 నుంచి 9 వరకు ఓకే, సో ఏవైతే ప్యాక్స్ గురించి అవన్నీ మనం డిస్కస్ చేసుకోవాలి. ఓకే, ఒకసారి చూడండి ఫస్ట్ మెల్బోర్న్ లో జరిగిన థర్డ్ యాన్యువల్ భారత ఆస్ట్రేలియా శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోడీ మరియు ఎవరమ్మా పిఎం ఓకే ఆంటోనీ ఆల్బనీస్ అనేవారు ఆస్ట్రేలియా యొక్క ప్రైమ్ మినిస్టర్ ఓకే ఒక రక్షణ దౌత్య ప్రకటన ఆమోదించారు. సో చూడండి ఏంటి ఇందులో న్యూక్లియర్ ఎనర్జీ, చూడండి సివిల్ న్యూక్లియర్ ఎనర్జీ, క్రిటికల్ మినరల్స్, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం 17 క్రిటికల్ మినరల్స్ ఉంటాయి అని చెప్పేసి ఓకే సరఫరాపై ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇందులో మనకి యురేనియం అనేది ఆస్ట్రేలియా నుంచి మనకి ఇండియాకి రావడానికి ఇప్పుడు వీలవుతుంది. ఓకే, ఇండియా ఇంపోర్ట్ చేసుకోవచ్చు యురేనియం. ఓకే, ఆస్ట్రేలియా ఒకటే ఎక్స్పోర్ట్ చేస్తుంది, ఇండియా ఇంపోర్ట్ చేసుకుంటది ఈ ప్యాక్ ప్రకారం. దీంతో పాటు ఓకే సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందాన్ని సిఈసిఏ ఏంటమ్మా? సిఈసి కాంప్రహెన్సివ్ ఎకనామిక్ కోఆపరేషన్ అగ్రిమెంట్, మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చెప్పుకున్నాం. ఎఫ్టిఏ ఓకే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ 100% కూడా ట్యాక్స్ ఫ్రీ, ఇంపోర్ట్స్ మీద ట్యాక్స్ ఫ్రీ ఉంటుంది. సో కాంప్రహెన్సివ్ ఎకనామిక్ కోఆపరేషన్ ఇవి కూడా సేమ్ ఎఫ్టిఏ లాగే కొన్నిటిపై లిమిటెడ్ గా ఉంటుంది, రిమైనింగ్ వాటికి ఫ్రీ ట్రేడ్ అనమాట. ఓకే, వేగవంతం చేయడానికి మరియు ద్వైపాక్షిక పెట్టుబడి రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి ఇరు ప్రధానులు అంగీకరించారు. ఓకే, ఒకసారి చూడండి భారత్ కు యురేనియం సరఫరా ఆరంభం. చూడండి మనకి ఏంటంటే 2014లోనే ఆస్ట్రేలియా ఇండియాకి యురేనియం ఎక్స్పోర్ట్ చేస్తానని చెప్పి మన అగ్రిమెంట్ కుదిరింది. కానీ ఏమైంది అప్పుడు 2010లో మనకున్న యాక్ట్ 2010లోనే ఓకే న్యూక్లియర్ యాక్ట్స్ ఉన్నాయి. మనం శాంతి యాక్ట్ చెప్పుకున్నాం, గుర్తుందా? శాంతి యాక్ట్ 2025 న్యూక్లియర్ రిలేటెడ్ అణుశక్తి రిలేటెడ్ శాంతి యాక్ట్ చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం అనేది శాంతి యాక్ట్. దీని ప్రకారం ఇప్పుడు ఏమైందంటే మనకి ఓకే 2014లో కుదుర్చుకున్న అగ్రిమెంట్ కూడా మనకి ఏమైందమ్మా? అప్పుడు కుదుర్చుకున్న అగ్రిమెంట్ ఉంది, కానీ 2010లో మనకి న్యూక్లియర్ యాక్ట్ క్లాజెస్ ప్రకారం ఆ ఎక్స్పోర్ట్ చేయడానికి వీలు పడలేదు. ఇప్పటి వరకు కూడా అది డార్మెంట్ స్టేజ్ లో ఉందంటే ఆ అగ్రిమెంట్ అయింది కానీ దానికి వీలు అవ్వలేదు ఇప్పుడు దాకా. కానీ ఎప్పుడైతే శాంతి యాక్ట్ 2025లో మనకు ఆ వెసులుబాటు కల్పించారు ఓకే ఇంపోర్ట్ చేసుకోవడానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి ఈ యాక్ట్ శాంతి యాక్ట్ 2025. ఈ యాక్ట్ ప్రకారం ఇప్పుడు యురేనియం ఆస్ట్రేలియా నుంచి మనం ఇండియా ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఓకే, ఒకసారి చూడండి 2014 నాటి ప్రతిపాదనలు అమల్లోకి వచ్చి ఆస్ట్రేలియా నుండి భారత్ వాణిజ్య యురేనియం సరఫరా మొదటిసారిగా మార్గం సుగమైంది. 2014లోనే దీని మీద సంతకం చేసే ఆస్ట్రేలియా ఇండియా. కానీ ఇప్పటి వరకు కూడా భారతదేశం గత 2025 డిసెంబర్లో తెచ్చిన శాంతి యాక్ట్ చట్టం ద్వారా అణు నష్ట పరిహార నిబంధనలు సవరించిన తర్వాతే ఓకే దేనివనమ్మా అణు నష్ట పరిహార నిబంధనలు ఓకే ఈ నిబంధనలు సవరించిన తర్వాత ఇప్పుడు మార్గం సుగమైంది. ఓకే, నెక్స్ట్ రక్షణ రంగంలో ఇరు దేశాలు ఉమ్మడిగా మ్యారిటైమ్ సెక్యూరిటీ కొలాబరేషన్ రోడ్ మ్యాప్ మరియు సైబర్ సాంకేతికత ప్యాక్స్ పోర్టల్ను ప్రకటించాలి. ఓకే, మ్యారిటైమ్ సెక్యూరిటీ మనం ఆల్రెడీ చెప్పుకుంటున్నాం, మనం వచ్చి స్పోర్ట్స్, నెక్స్ట్ అలాగే నేవీ వాళ్ళు అక్కడ పోర్ట్స్ అనేది నిర్మించడం, నెక్స్ట్ వాటి గురించి. ఓకే, రెండు దేశాలు కూడా మ్యారిటైమ్ సెక్యూరిటీ, నెక్స్ట్ ఏంటమ్మా సైబర్ టెక్నాలజీ. ఓకే, సో చూడండి సివిల్ న్యూక్లియర్ కోఆపరేషన్ వచ్చి గ్రాంటెడ్. ఓకే, న్యూక్లియర్ సప్లై గ్రూప్ ఎన్ఎస్జి ఓకే ఎన్ఎస్జి 2008లో ఫామ్ అయింది. ఇండియా అందులో ఉంది. నెక్స్ట్ ఏంటమ్మా మనకి 2014లో సైన్ చేసింది, కానీ ఇండియా ఒక 2010 యాక్ట్ ప్రకారం సో వాళ్ళు సప్లై చేయడానికి వీలు అవ్వలేదు. సో రీసెంట్గా ఏమైంది శాంతి యాక్ట్ 2025 ప్రకారం ఇప్పుడు ఈజీ అయింది. ఓకే, నెక్స్ట్ చూడండి ఒకసారి మ్యాప్ చూడండి. ఆస్ట్రేలియా ఎక్కడ ఉంది? ఆస్ట్రేలియా ఒక కాంటినెంట్, అవునా కదా? 7 కాంటినెంట్ లో ఆస్ట్రేలియా ఒక కాంటినెంట్. ఓకే, ఆస్ట్రేలియా వచ్చేసి ఇక్కడ ఉంది. ఓకే, మన ఇండియా చూడండి ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 8500 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఇండియాకి ఆస్ట్రేలియాకి. ఓకే, నెక్స్ట్ ఆస్ట్రేలియా క్యాపిటల్ వచ్చేసి ఏంటమ్మా? కాన్బెర్రా. ఆస్ట్రేలియా క్యాపిటల్ వచ్చేసి కాన్బెర్రా.
ఈ మీటింగ్ ఎక్కడ జరిగింది? మెల్బోర్న్ లో జరిగింది. ఈ ప్యాక్స్ అనేవి ఎక్కడ జరిగాయి? మెల్బోర్న్. ఓకే, మెల్బోర్న్ లో జరిగాయి. నెక్స్ట్ చూడండి, హార్ముజ్ జలసంధిలో ఆయిల్ ట్యాంకర్లపై దాడులు, అమెరికా ఇరాన్ సీజ్ ఫైర్ రద్దు. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. అమెరికా ఇరాన్ లాస్ట్ మంత్ జూన్ 19 లో మనకి సీజ్ ఫైర్ కింద సైన్ చేసాయి. ఓకే, ఎటువంటి ఇంకా లేదు, యుద్ధం ఆగిపోయింది, ఇవన్నీ ప్రకటించుకున్నారు. ఓకే, మళ్ళీ రీసెంట్ గా ఏమైందమ్మా, అమెరికా వచ్చేసి మళ్ళీ ఆయిల్ ట్యాంకర్స్ పై దాడి చేస్తుంది, ఇరాన్ కూడా. ఓకే, సో అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం హార్ముజ్ జలసంధిలో ఆయిల్ ట్యాంకర్లపై దానిలో 20 రోజుల్లోనే రద్దయిపోయింది. సో మనం అప్పుడే అనుకున్నాం దీనిపై మనకు నమ్మకం లేదు అలాగని చెప్పేసి, అవునా కదా? క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాం ఇది. ఈ దాడి అనంతరం అమెరికా గణతంత్ర దాడులు చేపట్టగా ఇరాన్ అమెరికా స్థానిక స్థావరాలపై క్షిపణులు ప్రయోగించింది. దీంతో డొనాల్డ్ ట్రంప్ ఈ ఒప్పందం ముగిసిందని ప్రకటించారు. సో డొనాల్డ్ ట్రంపే స్వయంగా ప్రకటించారు. సో హార్ముజ్ జలసంధి ఇక్కడ ఉంటుంది, ఇవన్నీ చెప్పాం కదా, మనం డిస్కస్ చేసుకున్నాం. ఏ కంట్రీస్? ఇది ఇరాన్. ఓకే, ఇక్కడ వచ్చేసి యుఏఈ, ఒమాన్. ఓకే, ఒమాన్, ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్, ఈ అంతర్జాతీయ సంక్షోభం ప్రధాన కారణంగా ఇజ్రాయెల్ లెబనాన్ యుద్ధం, ఇరాన్ నిధుల స్తంభన మరియు హార్ముజ్ జలసంధిపై పట్టు ఉన్నాయి. సో ఇరాన్ కి హార్ముజ్ పై పట్టు ఉంది. అవును, అలా డిస్కస్ చేసుకున్నాం. హార్ముజ్ కంప్లీట్ గా ఎవరికి ఉందమ్మా? ఇరాన్ యొక్క పట్టులో ఉంది హార్ముజ్ జలసంధి. సో దానికి ఏంటంటే అమెరికాకి వచ్చేసి ఒక ఈగో ఫీలింగ్ అనమాట. సో ఆ హార్ముజ్ అంటే ఇంత చిన్న కంట్రీ వచ్చేసి మనం క్యాప్చర్ చేయలేకపోతున్నాం, ఈ హార్ముజ్ మనం మన కంట్రోల్ తెచ్చుకోలేకపోతున్నాం, ఒక ఈగో ఫీలింగ్ ఉంది అమెరికాకి. ఓకే, నెక్స్ట్, ఈ ఒప్పందంలో ఆర్టికల్ 5 ప్రకారం సముద్ర రవాణా రక్షణ ఇరాన్ తమ సార్వభౌమ అధికారంగా భావిస్తుంది. చూడండి, సముద్ర రవాణా రక్షణ అంటే హార్ముజ్ అనేది కంప్లీట్ గా మా అధికారం, మా భూభాగం. ఓకే, ఇరాన్ యొక్క భూభాగంలో ఉంది, ఇది మా అధికారం అనేది భావిస్తుందిగా. అమెరికా మాత్రం యునైటెడ్ నేషన్స్, ఓకే, లా ఆఫ్ సీస్, ఓకే, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్, మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, UNCLOS, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీస్ చట్టాల ప్రకారం ఉచిత అంతర్జాతీయ రవాణా హక్కు, ట్రాన్సిట్ ప్యాసేజ్ అని వాదిస్తుంది. సో హార్ముజ్ లో ప్రతి దేశం వెళ్ళాలి, అది ఈజీ, అది ప్రతి దేశానికి కూడా ఉంది అలాగని చెప్పేసి యుఎస్ చెప్తుంది. ఓకే, ఇరాన్ ఏం చెప్తుందంటే అది మా భూభాగంలోది, మా హక్కు అలాగని చెప్పేసి అన్నాం. చూడండి, ప్రతి దేశానికి కూడా. ఓకే, ఇప్పుడు ఇండియా ఉంది. ఓకే, ఇండియా ఉంది, ఇలా ఉంది కదా మనకి ఓషన్. సో ఇక్కడ ఏంటమ్మా? అరేబియా ఓషన్. ఇక్కడేముంది? బే ఆఫ్ బెంగాల్. ఓకే, బే ఆఫ్ బెంగాల్, ఇండియా ఓషన్, ఇదంతా ఉంది కదా. సో కొంతవరకు కూడా ఒక బార్డర్ ఉంటది. ఆ బార్డర్ వరకు కూడా ఇండియా ఓషన్, ఇండియా యొక్క ప్రాదేశిక జలాలు అంటారు. సో అది అక్కడ కూడా మన ఇండియా హక్కే ఉంటది. మన ఇండియన్ పోస్ట్ గార్డ్స్ అక్కడ వరకు కూడా ట్రావెల్ చేయొచ్చు, మన ఫిషర్మెన్స్ కూడా అక్కడ దాకా వెళ్ళొచ్చు. ఓకే, ఒక బౌండరీ ఉంటది ప్రతిసారి కూడా. చూడండి, ఇదంతా ఉంటది. సో వేరే ఏ కంట్రీ కూడా షిప్ వచ్చినా కానీ, ఓకే, వేరే ఏ కంట్రీ షిప్ వచ్చినా కానీ కోస్ట్ గార్డ్ యొక్క వాళ్ళందరికీ కూడా ప్రూఫ్ చూపించాలి. మీరు ఏ పర్పస్ తో వచ్చారు, లీగల్ గా వచ్చారా, ఎలా వచ్చారు, ట్రేడ్ పర్పస్ తో వచ్చారు అలాగని చెప్పేసి ఈ విత్ ఇన్ ద బౌండరీలో ఇండియా యొక్క కంట్రోల్లో ఉంటది. సో ఇండియన్ కంట్రోల్ ఈ వాటర్ ఉంటది. సో అలా ఇరాన్ ఏం చెప్తుందంటే అది మా భూభాగంలో ఉంది, మా కంట్రోల్లో ఉండాలని చెప్పేసి ఇరాన్ వాదిస్తుంది. ఓకే, ఈ సంక్షోభాన్ని విశ్లేషిస్తున్న నిపుణులు భారతదేశం చేపట్టిన గ్రేట్ నికోబార్ మెగా ప్రాజెక్ట్, ఓకే, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, గలాతియా బే వచ్చేసి గ్రేట్ నికోబార్ మెగా ప్రాజెక్ట్ భవిష్యత్తులో వ్యూహాత్మక మలాక్కా జలసంధి పై భారత రక్షణ పట్టును గరిష్టంగా పెంచుతుందని పేర్కొన్నారు. సో యూజువల్ ఏమవుతుంది, ఈ పాయింట్ వచ్చేసి హార్ముజ్ ఎప్పుడైతే ఇరాన్ అన్నారో, సో ఆటోమేటిక్ మనకు కూడా ఈ రైట్స్ అనేవి వర్తిస్తూ ఉంటాయి, అవునా కదా? ఓకే, నెక్స్ట్ చూడండి, చోక్ పాయింట్స్ అంటే ఏంటంటే నేరో అండ్ స్ట్రాటజికల్లీ వైటల్స్. అంటే ఎప్పుడైతే మనకు హార్మోజ్ చూసారు కదా, హార్మోజ్ అనే పాయింట్స్ చోక్ పాయింట్స్ అంటాం, అంటే నేరో పాయింట్స్ వచ్చింది. ఓకే, సస్పెండ్ మిలిటరీ బ్లాక్ సో ట్రేడ్ డిస్ప్యూషన్, అంటే ట్రేడ్ అనేది అక్కడ అనుకూలంగా ఉండదు, ఎందుకు అక్కడ నేవీ కానీ మిలిటరీ కానీ కంట్రోల్ ఉండడం వల్ల. ఓకే, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ టాపిక్, థాయిలాండ్ లో బ్రహ్మీ లిపిలో కూడిన ప్రాచీన కుండల మొక్కలు లభ్యం. ఓకే, సో థాయిలాండ్ లో ఓకే, ఆర్కియలాజికల్ సర్వే అక్కడ కూడా ఉంటుంది కదా, ఆర్కియలాజికల్ సర్వే చేస్తున్నప్పుడు అక్కడ ఏం జరిగిందమ్మా, భారతీయ బ్రహ్మీ లిపి, బ్రహ్మీ లిపి మన ఇండియా ఆరిజిన్. ఓకే, ఇండియా ఆరిజిన్ ఉన్న బ్రహ్మీ లిపిలో ఒక కుండ మొక్కల మీద ఈ లిపి ఉంది. సో ఇది కనిపించిందంట రీసెంట్ గా. ఓకే, ఎక్కడ? థాయిలాండ్ లో. ఓకే, థాయిలాండ్ లో జరిగిన చారిత్రక తవ్వకాల ప్రాచీన భారతీయ బ్రహ్మీ లిపి అక్షరాలు చెక్కబడిన కొండ పెంకులు లభ్యమయ్యాయి. దక్షిణ థాయిలాండ్ లో ప్రసిద్ధ చుంపోన్ మరియు క్రాబీ, ఓకే, సముద్ర మార్గాల పరిధిలో బయటపడ్డాయి. సో 2 ఏరియాల దగ్గర బయటపడ్డాయి. దీంతో పాటు ఒక గోల్డ్ రింగ్ కూడా ఉందంట, గోల్డ్ రింగ్, ఇవన్నీ కూడా బయటపడ్డాయి. ఓకే, ఇది ప్రాచీన కాలంలో భారతదేశానికి మరియు ఆగ్నేషియా, సౌత్ ఈస్ట్ ఏషియా దేశాలకు సముద్ర వాణిజ్య సంబంధాల బలమైన సాక్ష్యం. చూడండి, మనం అప్పుడు ట్రేడ్ ఉండదు, మెయిన్ చోలాస్. ఓకే, చోలాస్కి వచ్చేసి నేవీ పవర్ చాలా ఎక్కువ. ఓకే, చోలాస్ తర్వాత గుప్తులు. ఓకే, వీళ్ళందరూ కూడా ఏంటంటే సముద్ర మార్గం ద్వారా ఎక్కువగా ట్రేడ్ చేసేవాళ్ళు.
సో ఇవన్నీ కూడా అప్పుడు మన కల్చరల్ ఎక్స్చేంజ్ జరిగింది. కల్చరల్ ఎక్స్చేంజ్ ఇక్కడ బౌద్ధ మతం కూడా ఇవన్నీ కూడా అక్కడికి ఎక్స్చేంజ్ అయ్యి అవునా కదా థాయిలాండ్ లో. వీటన్నిటికీ సాక్ష్యాలు ఏంటి ఇప్పుడు దొరికిన ఈ అవశేషాలు. ఓకే, నెక్స్ట్ ఈ చారిత్రకాలు నాటి భారతీయ వ్యాపారులు లేదా బౌద్ధ భిక్షువులు ట్రాన్స్ పెన్సిలర్ రవాణా మార్గాల ద్వారా ఇక్కడకు ప్రయాణించి స్పష్టం చేస్తారు. ఇక్కడ ప్రయాణించడం ద్వారా తెలుస్తుంది దీని ప్రకారం. ఓకే, సో చూడండి బ్రహ్మి స్క్రిప్ట్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ స్క్రిప్ట్స్ ఆఫ్ ఇండియా అండ్ వైల్ యూజ్ డ్యూరింగ్ ద మౌర్యన్ పీరియడ్. ఓకే, ఎవరి కాలంలో? మౌర్యుల కాలంలోని, ఎస్పెషల్లీ అశోకుడి కాలంలో. ఓకే, బ్రహ్మి స్క్రిప్ట్, ఖరోష్టి, బ్రహ్మి. సో అశోకుడి కాలంలో చాలా స్క్రిప్ట్స్ ఉంటాయి. ఖరోష్టి వచ్చేసి మనకి నార్త్ వెస్టర్న్ స్టేట్ లో ఖరోష్టి ఉంటుంది. సో ఎక్కడైతే మనకి గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయి కదా, ఇది ఆఫ్ఘనిస్తాన్ ఈ ఏరియా అంతా ఖరోష్టి ఉంటుంది. ఓకే, బ్రహ్మి స్క్రిప్ట్ ఇక్కడ మనకు వచ్చేసి ఇంకేమంటారమ్మా, ప్రాకృతం, ఇవన్నీ కూడా ఉన్నాయి. నెక్స్ట్ రిగార్డెడ్ యాజ్ ద ఎనిస్టెంట్ ఆఫ్ సెవెరల్ మోడర్న్ ఇండియన్ స్క్రిప్ట్స్. ఓకే, ఇంక్లూడింగ్ తెలుగు, దేవనాగరి అండ్ తమిళ, కన్నడ, వీటన్నిటికీ కూడా అప్పటి బ్రహ్మి స్క్రిప్ట్ అనేది ఒక ఓకే ప్యాటర్నల్ స్క్రిప్ట్ అనుకోండి. ఓకే, నెక్స్ట్ థాయిలాండ్ చూడండి. థాయిలాండ్ వచ్చేసి క్యాపిటల్ ఏంటమ్మా? బ్యాంకాక్. ఓకే, నెక్స్ట్ కరెన్సీ వచ్చేసి థాయ్ బాట్. ఓకే, నెక్స్ట్ చూడండి హెడ్ ఆఫ్ ద స్టేట్ వాజిర్లాంగోల్ ఖాన్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, వాళ్ళ కింగ్ ఒక కూతురు చనిపోయారు రీసెంట్ గా ఒక న్యూస్ లో వచ్చింది. ఓకే, థాయిలాండ్ అవునా కదా. ఓకే, రామా 10 అని కూడా అంటారు కింగ్ పేరు. నెక్స్ట్ హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఎవరు? ఆటిన్ చార్మికల్. ఓకే, ఆటిన్ చార్మికల్. ఈయన వచ్చేసి అంటే అక్కడ రాజరికం ఉంటది, డెమోక్రసీ ఉంటది. సో ఓట్స్ చేసి గెలిచిన ఎవరైతే నాయకులు ఉంటారు, కానీ వీళ్ళందరూ కూడా ఈ కింగ్ కే కట్టుబడి ఉంటారు. ఓకే, కింగ్ కి కట్టుబడి ఉంటారు, హెడ్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్. ఓకే, సో ఇలా ఎక్కడ ఉంది? థాయిలాండ్ లో ఉంది. ఓకే, ఇంగ్లాండ్, యూకే, బ్రిటన్ లో కూడా సేమ్, అక్కడ కింగ్ ఉంటారు. అలాగే మనకి డెమోక్రటిక్ గవర్నమెంట్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకే గవర్నమెంట్ మలేషియాలో ఉంది, సేమ్ అలానే ఉంటాయి. ఓకే, నెక్స్ట్ థాయిలాండ్. థాయిలాండ్ మనం వరల్డ్ మ్యాప్ లో చూడండి ఎక్కడ ఉందో చూడండి. ఇండియాకి వచ్చేసి ఇలా మనకి మయన్మార్ ఉంది కదా, మయన్మార్ పక్కనే ఉంటుంది థాయిలాండ్. ఓకే, ఇలా ఎక్స్టెండ్ అయి ఉంటుంది. ఇది మలేషియా. ఓకే, మలేషియా ఈ ఎడ్జ్ పాయింట్ లో ఉన్నది వచ్చేసి ఏంటమ్మా? సింగపూర్ ఉంటుంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసి ఏంటి? ఇదంతా ఇండోనేషియా. మనం డిస్కస్ చేసుకున్నాం నిన్న క్లాస్ లో ఇండోనేషియా. సో థాయిలాండ్ అనేది ఇక్కడ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ థాయిలాండ్ వచ్చేసి క్యాపిటల్ వచ్చేసి బ్యాంకాక్. చూడండి నీకు అండమాన్ సీ ఉంటుంది. ఇక్కడ మనకి ఏంటమ్మా ఇక్కడ ఉండేది? ఇక్కడ అండమాన్ ఐలాండ్స్ ఉంటాయి కదా, ఈ అండమాన్ ఐలాండ్స్ ఇటువైపు ఉన్నది బే ఆఫ్ బెంగాల్. ఓకే, నెక్స్ట్ అండమాన్ ఐలాండ్స్ కి థాయిలాండ్ కి మధ్యలో ఉన్నది ఏంటమ్మా? అండమాన్ సీ. ఓకే, సో మీకు వరల్డ్ జాగ్రఫీలో అవన్నీ కవర్ అవుతాయి. నెక్స్ట్ చూడండి అంతర్జాతీయ ముఠాలపై గ్లోబల్ క్రాక్ డౌన్, ఆపరేషన్ హాట్ బాల్. ఓకే, ఆపరేషన్ హాట్ బాల్ ద్వారా లారెన్స్ బిష్నోయ్ నెట్వర్క్ గుట్టురట్టు. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఒక బిష్నోయ్ అనే జాతి, ఒక తొండకు పేరు పెట్టారు బిష్నోయ్, ఒకసారి బల్లి. ఓకే, ఎక్కడ రాజస్థాన్ లో ఒక బల్లికి పేరు పెట్టారు. మనం అప్పుడు డిస్కస్ చేసుకున్నాం. బిష్నోయ్ ఒక జాతి అక్కడ ఉంటుంది, వాళ్ళ యొక్క ఎన్విరాన్మెంట్. ఓకే, పర్యావరణ ప్రేమికులు వాళ్ళు చాలా. ఓకే, బిష్నోయ్ జాతి మొత్తం కూడా పర్యావరణ ప్రేమికులు. వాళ్ళ పర్యావరణానికి ఏదైనా జరిగితే కనుక వాళ్ళు తట్టుకోలేరు. ఓకే, అంత తట్టుకోలేరు. అందులో బిష్నోయ్ ఎలాగని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాం. అందులో మన క్రికెటర్ రవి బిష్నోయ్ ఉన్నారు. ఓకే, అలాగే ఇక్కడ ఒక ఏంటమ్మా ఒక టెర్రరిస్ట్ వచ్చేసి చెప్పాలంటే టెర్రరిస్ట్. ఓకే, లారెన్స్ గ్యాంగ్స్టర్. సో టెర్రరిస్ట్ పెద్ద గ్యాంగ్స్టర్ అంటారు. లారెన్స్ బిష్నోయ్ వచ్చేసి మనకి సల్మాన్ ఖాన్ చంపేస్తాలని చెప్పి బెదిరింపులు. ఎందుకు? ఆ కృష్ణ జంకను చంపేశాడు సల్మాన్ ఖాన్. సో బిష్నోయ్ ఆ జాతికి చెందిన వాళ్ళే. బిష్నోయ్ ఇతను లారెన్స్ బిష్నోయ్ ఇతను వచ్చేసి అతను కూడా ఎన్విరాన్మెంట్ ప్రేమికుడే, కానీ దాంతో పాటు ఇంకా ఇంటర్నేషనల్ నేరాలు కూడా చేశారు ఇతను. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల రక్షణ సంస్థలు, సో మనం ఒక ఇండియానే కాదు, ప్రపంచంలో చాలా రక్షణ సంస్థలు కలిపి సంయుక్తంగా అత్యంత రహస్యంగా ఆపరేషన్ హాట్ బాల్. సో ఆపరేషన్ హాట్ బాల్ ఎవరి కోసం? పేరిట అంతర్జాతీయ నేర ముఠాలపై మెగా ఆపరేషన్ చేపట్టాయి. ఈ గ్లోబల్ ఆపరేషన్ లో జైలు నుండి నెట్వర్క్ నడుపుతున్నారు. సో ఇతను జైల్లో ఉన్నాడు. ఓకే, జైలు నుంచి నడుపుతున్న లారెన్స్ బిష్నోయ్కి చెందిన అంతర్జాతీయ క్రైమ్ సిండికేట్లు అడ్డుకున్నారు. ఓకే, సో లారెన్స్ బిష్నోయ్ అంటే ఏంటో తెలుసుకుని సరిపోద్ది. అమెరికా విదేశాంగ రక్షణ శాఖ యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఈ ఆపరేషన్ లో పంజాబ్ మూలంగా 3 ముఠాలకు చెందిన 37 మంది అంతర్జాతీయ చూడండి, మీకు ఆల్రెడీ డిస్కస్ చేశారు కదా. కెనడా ఓకే ఇండియాకి మధ్య ఒక కాంట్రవర్సీ నడిచింది. కెనడాలో ఒక సిక్కు అతన్ని చంపేస్తే ఇండియానే డైరెక్ట్ గా చంపిస్తుంది అలాగని చెప్పేసి. సో వీళ్ళు ఏంటమ్మా యాంటీ ఇండియన్స్. సో కెనడాలో ఉన్న సిక్కులు కొంతమంది ఉంటారు కదా. సో సిక్కుల్లో పంజాబీ వాళ్ళు ఉంటారు, మన ఇండియన్స్ పంజాబీ వాళ్ళు ఉంటారు, పాకిస్తానీ పంజాబీ వాళ్ళు ఉంటారు.
సో అందులో ఖలిస్తానీ సపోర్టర్స్ మీకు ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఓకే, ఖలిస్తాన్ అంటే ఏంటమ్మా, సిక్ సెపరేట్ స్టేట్. ఓకే, సిక్కు మతస్థులందరూ కలిపి కూడా మాకు ఒక సెపరేట్ గా స్టేట్ కావాలి, మాకు ఒక సెపరేట్ గా దేశం కావాలి, అలాగని చెప్పి ఖలిస్తాన్ ఏర్పాటు చేసుకున్నాం అని చెప్పేసి ఇండియాలో ఉన్న పంజాబ్ పాకిస్తాన్ లో కూడా సిక్కులు ఉన్నారు. ఆ వీళ్ళందరూ కలిపి కూడా ఖలిస్తాన్ కావాలని కోరుకుంటారు. ఓకే, అందులో ఎక్కువగా ఎవరు కెనడా నుంచి వాయిస్ ఎక్కువ రేజ్ అవుతున్నది, ఎందుకంటే కెనడాలో ఎక్కువ ట్రక్ డ్రైవర్స్. సో చాలా మంది సిక్కులు బ్రిటిష్ టైంలోనే కెనడా వెళ్ళిపోయారు. ఇప్పుడు కూడా ఎక్కువ మంది సిక్కులు మనకి ఇక్కడ చూడండి, కేరళ వచ్చేసి గల్ఫ్, కేరళ స్టేట్ మొత్తం చాలా మంది కూడా గల్ఫ్ లో ఎక్కువ సెటిల్ అయి ఉంటారు. అలాగే పంజాబ్ లో ఎక్కువ మంది సెటిల్ అయింది కెనడాలోనే ఉంటారు ఎక్కువ. సో వాళ్ళందరూ కూడా అక్కడ ఉంటారు. అక్కడ ఏంటమ్మా, ఈ ఖలిస్తానీ ఉద్యమం నడిపి ఇండియాకి అగెనిస్ట్ గా కూడా చాలా మంది ఉంటారు. సో అందులో ఒక అతను ఎవరంటే హర్దీప్ సింగ్ నిజ్జర్. ఓకే, హర్దీప్ సింగ్ నిజ్జర్. ఈ హర్దీప్ సింగ్ నిజ్జర్ అనే అతన్ని కెనడాలోని ఒకరు కాల్ చంపేశారు, ఎవరో బైక్ మీద వచ్చేసి కాల్ చంపేశారు. సో అప్పుడు ఉన్న జస్టిస్ ట్రూడో, ఓకే, ట్రూడో అని చెప్పేసి పిఎం, కెనడా పిఎం, ఆయన ఏం చేసి డైరెక్ట్ గా ఒక పిఎం వచ్చేసి ఎటువంటి ఆధారాలు లేకుండా ఇండియా మీద ఎలిగేషన్స్ పెట్టాడు అనమాట. ఇండియానే ఇతను చంపేసింది, ఓకే, ఇండియన్ గవర్నమెంట్ ఈ హత్యకి ఇండియన్ గవర్నమెంట్ ఉండాలని చెప్పేసి మొత్తం ప్రపంచం అందరికీ కూడా చెప్పేలాగా ఇండియన్ బ్లేమ్ చేశాడు ఎవరమ్మ, ట్రూడో. ఓకే, ఎవరైనా కెనడా పిఎం, అప్పుడు ఉన్న కెనడా పిఎం ఇప్పుడు మార్క్ కార్నీ. ఓకే, ఎవరమ్మా, మార్క్ కార్నీ, ప్రెసిడెంట్ ఉన్న ప్రధాని మార్క్ కార్నీ. సో అప్పుడు ఏం చేస్తాడు ఈ ట్రూడో అనే అతను, ఈయన ఈ ఎక్కువగా సిక్కుల యొక్క ప్రోద్బలంతోనే ఇతను పిఎం గా గెలిచాడు. కెనడా ఎన్నికల్లో సిక్కుల యొక్క ఎక్కువ సపోర్ట్ ఉందన్నమాట ఇతనికి. సో ఆటోమేటిక్ ఏం చేయాలి, సిక్కులు దేనికైతే కోరుకుంటున్నారో దాన్ని ఇక్కడ ఇతను ఫేవర్ గా చూపిస్తూ ఉంటాడు. ఓకే, ట్రూడో అనే అతను. సో ఏం చేస్తాడు, హర్దీప్ సింగ్ నిజ్జర్ విషయంలో భారతదేశం మీద ప్రపంచం అంతా ఎప్పుడైతే ఈ ట్రూడో అనౌన్స్ చేశాడు, ఒక దేశానికి ఒక పిఎం అనౌన్స్ చేశాడంటే అది చాలా మంది ఎఫెక్ట్ చూపిస్తుంది ప్రపంచం మొత్తం మీద. సో ఇండియాని అందరూ బ్లేమ్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఇండియా డైరెక్ట్ గా ఇలా చేస్తుంది, వేరే దేశాల్లో వాళ్ళ యొక్క ఏజెన్సీని పెట్టేసి ఇలా హత్య చేయడం ఇలాంటి చేసింది అలాగని చెప్పేసి చాలా ఇష్యూ జరిగింది. అప్పటి వరకు ఉన్న కెనడాకి మనకు ఉన్న సంబంధాలన్నీ తెగిపోయాయి. చెప్పాలంటే ఇతని గవర్నమెంట్ లో కెనడాకి మనకు ఉన్న సంబంధాలన్నీ తెగిపోయాయి. తర్వాత ఏమైందంటే అక్కడ ఉన్న రియల్ పర్సన్స్, మన ఇండియన్స్ అయితే చాలా మంది ఉన్నారు కెనడాలో. సో వాళ్ళందరూ కూడా ట్రూడోని అగ్రెస్ట్ చేసే, ట్రూడో ఓడిపోయాడు. నెక్స్ట్ ఎలక్షన్ ట్రూడో ఓడిపోయి మార్క్ కార్నీ గెలిచారు. ఓకే, మార్క్ కార్నీ గెలిచారు. ఎప్పుడైతే మనకి ఈ ఇష్యూ రీసెంట్ గా ఇష్యూ ఎందుకు వచ్చిందమ్మా, ఎప్పుడైతే ఈ నేరస్తులందరినీ కూడా వాళ్ళు పట్టుకున్న తర్వాత చూడండి, ఈ అంతర్జాతీయ ఈ నిబంధనల భారత క్లీన్ చిట్ వచ్చింది. సో ఎప్పుడైతే ఈ హత్య ఇండియన్ గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల జరగలేదు, ఈ మొటా వాళ్ళు చేశారు. ఓకే, ఈ లారెన్స్ బిష్నోయ్ మొట్ట వాళ్ళు చేశారు అని చెప్పేసి ఇండియాకి క్లీన్ చిట్ ఇచ్చారు. ఓకే, ఎవరు చెప్పారు, అది స్వయంగా మళ్ళీ కెనడా ప్రధాని చెప్పారు, మార్క్ కార్నీ గారు చెప్పారు. ఓకే, దౌత్య సంబంధాలు మెరుగుపరుచుకుంది. సో మనకి కెనడాకి మళ్ళీ కూడా ఓకే ఇంపాక్ట్, మన యొక్క సంబంధాలు అనేది మళ్ళీ డెవలప్ అయ్యాయి. ఓకే, నెక్స్ట్ చూడండి, లారెన్స్ బిష్నోయ్ ముఠా అంతర్జాతీయంగా వికేంద్రీకృత డీసెంట్రలైజేషన్ పద్ధతిలో భారతీయ యువకులకి విద్యార్థి లేదంటే ఒక స్టూడెంట్ వీసాస్ కానీ లేదా వర్కింగ్ వీసాలకు ఇప్పించి విదేశాలకు పంపుతూ క్రైమ్ నడుపుతుంది. సో విదేశాల్లో క్రైమ్ నడుపుతున్నారు వీళ్ళు. నెక్స్ట్ ఈ ముఠా భారతదేశం, కెనడా, అమెరికా మరియు ఐరోపా దేశాల్లో నెట్వర్క్ విస్తరించి పేద మైనర్ బాలుర్ని, ఎక్కువగా ఎవరన్నా పేద మైనర్ బాలుర్ని ఎంచుకుని చట్ట వ్యతిరేక పనులకు వాడుకుంటుంది. సో ఆల్రెడీ చెప్పాం, సల్మాన్ ఖాన్ కి వచ్చిన బెదిరింపులు, 2020 నాటి గాయకుడు సిద్ధు మూసేవాలా ఘోర హత్య కేసులు. సో ఇతను కూడా సిక్కు అతనే, ఇతను కూడా ఏంటంటే యాంటీగ్నెస్ట్. సో హత్య కేసు లింకులు రక్షణ సంస్థలు బయట పెట్టాయి. ఓకే, సో మెయిన్ మీకు ఇంపార్టెంట్ ఏంటంటే 2022లో ఇష్యూ జరిగింది. సో ఇష్యూకి ఒక ఐడియా ఉండాలి మీ అందరికీ కూడా. ఓకే, నెక్స్ట్ చూడండి, ట్రాన్స్లేషన్ ఆర్గనైజేషన్ క్రైమ్. సో ఇదంతా అవసరం లేదా మీకు. నెక్స్ట్ నేషనల్ కరెంట్ అఫైర్స్ చూడండి, ఉత్తరప్రదేశ్ లో చారిత్రక జలాలాబాద్ కి ఒకే నగరం పేరు పరశురాంపురి. సో మనం రీసెంట్ గా డిస్కస్ చేసుకున్నాం, ఒడిస్సాలో కటక్ కి కటక అని పేరు మార్చాలని చెప్పి నేమ్స్ చేంజ్ చేశారని చెప్పేసి. సో ఇది ఒక నేమ్స్ చేంజ్ అప్డేట్ వచ్చింది. సో ఎక్కడ ఏ స్టేట్ ఏ పేరు మారింది చూడండి. ఓకే, ఇప్పుడు చూడండి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరమ్మా, యోగి ఆదిత్యనాథ్ గారు కేబినెట్ సమావేశంలో తమ రాష్ట్రంలో చారిత్రక పట్టణమైన జలాలాబాద్. సో మొఘల్స్ కాలంలో ఉత్తరప్రదేశ్ లో ఏంటమ్మా, మొఘల్స్ కాలంలో చాలా మంది అక్కడ ఉన్న పేర్లన్నీ కూడా ముస్లిమ్స్ పేర్లు ఉండేవి, అవునా కదా. ఈ పేర్లు మళ్ళీ తిరిగి పరశురామపురిగా మార్చారు. జలాలాబాద్ ని ఏం మార్చారమ్మా, పరశురాంపురి. ఏ స్టేట్ లో ఉంది, ఉత్తరప్రదేశ్. సరిపోదు.
ఈ తాజా చట్టపరమైన సంస్థలు అక్కడ స్థానిక పునరావాస పురపాలక సంఘాన్ని కూడా పరశురాంపురి నగరగా పాలిక పరిషత్గా మార్చారు. ఓకే, మనం ఇంకా చూడొచ్చా ఏంటమ్మా, అలహాబాద్ వచ్చేసి ప్రయోగరాజ్. ఓకే, ప్రయాగరాజ్ ఇవన్నీ మార్చారు. హిందూ పురాణాల ప్రకారం పవిత్ర భూమి హిందూ సాంప్రదాయంలో విష్ణుమూర్తి యొక్క 6వ అవతారమైన భగవాన్ పరశురాముడి జన్మస్థలం అనే నమ్మకం ఆధారంగా పేరు మార్చారండి. ఓకే, జలాలాబాద్ అనేది పరశురాముడి యొక్క జన్మస్థలం. సో అలాగని చెప్పేసి ఆ నమ్మకంతో అక్కడ పరశురాంపురిగా మార్చారు. నెక్స్ట్, సనాతన ధర్మంలో పరశురాముడు ఎప్పటికీ మరణం లేని 7 చిరంజీవులు. ఓకే, ఇమ్మోర్టల్ బీయింగ్స్. ఓకే, విభీషణుడు, కొంతమంది ఉంటారు ఇమ్మోర్టల్స్. ఇందులో కూడా పరశురాముడు అప్పుడు అలాగని చెప్పేసి భక్తులు కొలుస్తారు. భారత రాజ్యాంగ నిబంధనలకు ఏదైనా నగరం లేదా రైల్వే స్టేషన్ పేరు మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వ తీర్మానంతో పాటు ఎవరివ్వాలి, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తుది అనుమతి కావాలి. సో మనకి హోమ్ మినిస్టర్ ఎవరు, అమిత్ షా గారు. సో రాష్ట్ర ప్రభుత్వ తీర్మానంతో పాటు హోమ్ మినిస్టర్ అమిత్ షా గారి అనుమతి కూడా తప్పనిసరి. దీంతో కేంద్ర హోంశాఖ ప్రతిపాదనలు అధికారిక రికార్డుతో మార్చే ముందు సర్వే ఆఫ్ ఇండియా, నెక్స్ట్ పోస్టల్ శాఖ, భారతీయ రైల్వే సాంకేతిక నివేదిక పరిశీలిస్తుంది. సో పేరైతే మార్చారు, ఆ తీర్మానం చేసిన స్టేట్. సో ఇవన్నీ కూడా ఇంకా అవ్వాలి. ఓకే, సర్వే ఆఫ్ ఇండియా వీళ్ళందరూ కూడా పరిశీలిస్తున్నారు. ఓకే, మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఆల్రెడీ చెప్పుకున్నాము. నెక్స్ట్ చూడండి, మహిళల రక్షణ కొరకే ఓకే జాతీయ మహిళా కమిషన్, ఓకే నేషనల్ ఉమెన్ కమిషన్ 24 గంటల హెల్ప్ లైన్ నెంబర్ గుర్తుపెట్టుకోండి, 14490. ఏంటమ్మా 14490 అనేది వచ్చేసి ఉమెన్స్ ప్రొటెక్షన్ గురించి. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ ఇది. దేశంలో మహిళల రక్షణ మరియు సహాయం కొరకు చాలా సార్లు అడిగారు. ఈ హెల్ప్ లైన్ నంబర్స్ కూడా మీకు ఎగ్జామ్ లో అడిగారు ఇంతకు ముందు ప్రీవియస్ బిట్స్. ఓకే, రక్షణ మరియు సహాయం కొరకు జాతీయ మహిళా కమిషన్, ఓకే జాతీయ హెల్ప్ లైన్ నంబర్ ఏంటమ్మా 14490 అందుబాటులో తెచ్చింది. ఈ హెల్ప్ లైన్ ద్వారా బాధితులు దేశంలో ఎక్కడి నుండి అయినా తక్షణ రక్షణ, ఆన్లైన్ కేసులు నమోదు, మానసిక కౌన్సిలింగ్ సేవ లభిస్తాయి. నెక్స్ట్, గృహహింస, కార్యాలయాల్లో వేధింపులు, వివక్ష ఎదుర్కొంటున్న మహిళలు. సో వాట్ ఎవర్ మహిళలు ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేసినా కూడా ఇందులో మనకి ఓకే మహిళ పరంగా ఇందులో మనకి కంప్లైంట్ ఇవ్వచ్చు. పూర్తిగా ఉచితం మరియు అత్యంత రహస్యంగా కాన్ఫిడెంట్ గా రక్షణ ఇచ్చే జాతీయ వేదిక ఇది. నెక్స్ట్ చూడండి, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్, ఏ రమన్ 1992 చట్టబద్ధ సంస్థది. ఓకే, యాక్ట్ వచ్చేసి చూడండి, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ యాక్ట్ వచ్చేసి 1990 న్యూఢిల్లీలో ఉంది. చైర్పర్సన్ ఎవరు చూడండి, విజయ రహత్కార్. ఓకే, గుర్తుపెట్టుకుని ఇంపార్టెంట్ ఇది కూడా. ఓకే, నెక్స్ట్ చూడండి, సహకార రంగంలో చారిత్రక సంస్కరణ, సొంతంగా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏర్పాటు చేయడం కేంద్రం. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. అమిత్ షా గారు హోమ్ మినిస్టర్ ఒకటే కాదు, మినిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్, అవునా కదా. కోఆపరేటివ్ సొసైటీ 2021లో స్టార్ట్ చేశారు. ఓకే, ఈ మినిస్ట్రీ అనేది 2021లో కొత్తగా ఏర్పాటు చేసిన శాఖ. ఓకే, కొత్తగా ఏర్పాటు చేసిన శాఖ ఏ సంవత్సరంలో, 2021లో. ఫస్ట్ మినిస్టర్ ఎవరు, అమిత్ షా గారే. ఈ కొత్తగా ఏర్పాటు చేసిన శాఖ, ఆ ఫస్ట్ మినిస్టర్ కూడా మనకు అమిత్ షా గారే. ఇంపార్టెంట్ చూసుకోండి. కేంద్ర హోం మరియు సహకార శాఖ మంత్రి, ఓకే ఎవరమ్మా, అమిత్ షా. దేశంలో సరికొత్తగా సహకార లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, కోఆపరేటివ్ లైఫ్ ఇన్సూరెన్స్ ని ఏర్పాటు చేస్తున్నారు. సో చూడండి, ఇంతకుముందు కోఆపరేటివ్ సొసైటీస్ అంటే మీకు విశాఖ డైరీ ఉంది. విశాఖ డైరీ అనేది ఒక కోఆపరేటివ్ సొసైటీస్, అంటే కొంతమంది రైతులు కలిపి ఒక సొసైటీగా ఏర్పాటు చేసుకొని ఒక డెవలప్ చేసిన డైరీ, అది డైరీ ఫామ్. అలా ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. ఓకే, అలాగే షుగర్ ఫ్యాక్టరీస్ ఉంటాయి. షుగర్ ఫ్యాక్టరీస్ లో ఎన్ని చైర్మన్ కింద ఉంటారు, బోర్డు మెంబర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా సొసైటీస్ కింద ఫామ్ అవుతూ ఉంటాయి. సో అందులోనే కాకుండా మెల్లగా ఏమైందమ్మా, కోఆపరేటివ్ సొసైటీస్ బ్యాంకింగ్ లోకి వచ్చింది, అగ్రికల్చర్ బ్యాంకింగ్ సెక్టర్ లోకి వచ్చింది, ఇప్పుడు ఇన్సూరెన్స్ సెక్టర్ లో కూడా వచ్చింది. ఓకే, ఇంపార్టెంట్ అప్డేట్ చూడండి, కోఆపరేటివ్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఓకే ఏర్పాటు చేయడం ఎవరు ప్రకటించారు, హోమ్ మినిస్టర్ అమిత్ షా. ఆయనే కూడా సహాయ సహకార మంత్రి. ఓకే, ఈ మెగా ఆర్థిక సంస్కరణ ప్రతిమ ఢిల్లీలో జరిగిన కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవం. సో ఎప్పుడు ఏర్పాటైందని చెప్పాను, 2021లో ఈ శాఖ ఏర్పాటైంది. 2026కి ఏమైంది, 5 years అయినాయి. ఓకే, సో 5వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు సాక్షి ఆవిష్కరించారు. ఎప్పటి వరకు కేవలం డైరీ, నెక్స్ట్ షుగర్, ఎరువులు వంటి సాంప్రదాయ రంగాలకే పరిమితమైన సహకార పొదుపు సంఘాలు ఓకే అత్యున్నత ఆర్థిక సేవలు పరిధిలోకి విస్తరించే దీని ఉద్దేశం. ఇప్పుడు ఇన్సూరెన్స్ లో కూడా ఎంటర్ అయింది. నెక్స్ట్ చూడండి, ఈ వినూత్న బీమా సంస్థ దేశంలో గ్రామీణ పేద కుటుంబాలకు, చిన్నకారు రైతులకు అత్యంత చౌకగా రక్షణ కల్పించే లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు అందుతాయి. ఓకే,
నేను డిస్కస్ చేసుకున్నాం సర్వత్రా. ఓకే, సర్వత్రా పారామెట్రిక్ ఒక ఏంటమ్మా ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇది. ఓకే, అందులో 2047 కి అందరికీ కూడా ఇన్సూరెన్స్ ఉండాలి, 2047 కలగని చెప్పేసి అనుకున్నాం. అందులో కూడా ఇది కూడా అదొక భాగం. ఓకే, నెక్స్ట్ చూడండి, ఈ ప్రాజెక్ట్ మోదీ ప్రభుత్వ అధికార నినాదమైన సహకారిసే సమృద్ధి. ఓకే, సహకారిసే సమృద్ధి లక్ష్యాల్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్తుంది. నెక్స్ట్, ఇది రాబోయే 20 సంవత్సరాల్లో ప్రగతి కోసం రూపొందించిన ప్రతిష్టాత్మక జాతీయ సహకార విధానం నేషనల్ కోఆపరేటివ్ పాలసీ 2025-45. సో ఈ పాలసీ 20 years తీసుకున్నాం. ఆ 20 years నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తుంది. ఓకే, నెక్స్ట్, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు ప్యాక్స్. మీకు ఇది ఎకానమీలో వస్తుంది. ఎకానమీలో ఒక పెద్ద సబ్జెక్ట్ ఉంటుంది. ఇది ఒక ప్యాక్స్ అనే వచ్చి ఒక టాపిక్ ఉంటుంది. ఓకే, పల్లెటూరులో ఉన్న ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు ప్యాక్స్ అంటే ఏంటమ్మా? ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్. ఓకే, ఇంగ్లీష్ లో చూడండి, ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్ ద్వారా ఈ ఇన్సూరెన్స్ సేవలు నేరుగా రైతులకి ఇళ్ళకి చేరవేస్తారు. సో ఎవరి ద్వారా అన్నది కూడా ఇంపార్టెంట్. మీకు స్టేట్మెంట్స్ లో వస్తుంది ఎవరి ద్వారా ఇన్సూరెన్స్ వస్తుందంటే ప్యాక్స్. ఓకే, నెక్స్ట్ చూడండి, మినిస్టర్ ఆఫ్ కార్పొరేషన్ ఎప్పుడు 2021లో స్టార్ట్ అయింది. ఫస్ట్ ఎవరు మనకి అమిత్ షా గారే. ఓకే, నెక్స్ట్ చూడండి, శిశువుల రక్షణ కొరకై నియోసెప్ 1 క్లినికల్ ట్రయల్స్ భారత్లో ప్రారంభం. సో యాంటీబయాటిక్ నిరోధకత అంటే ఏంటి? పుట్టిన శిశువుకి వచ్చేసి మనకి యాంటీబయాటిక్ అంటే ఏంటమ్మా? సో ఏదైనా ఒక వ్యాధి వచ్చింది అనుకోండి, ఏదైనా ఒక వ్యాధి డిసీజ్ వచ్చింది అనుకోండి, వాళ్ళకి తట్టుకునే శక్తి అనేది చాలా తక్కువ ఉంటుంది. వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువ ఉంటుంది. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, పిల్లలకి ఎక్కువగా ఏంటమ్మా మనకి 11 days సపరేట్గా ఉంచుతారు. సో మన హిందూ సాంప్రదాయాల ప్రకారం, మన హిందువుల్లో అయితే ఏంటమ్మా మైల్ అని చెప్పేసి అంటాం కదా, పురుటి మైల్ అని చెప్పేసి అంటారు. ఎందుకు? ఇవన్నీ కూడా వాళ్ళకి ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంటుంది. సో బయట నుంచి ఎవరైనా వెళ్తే ఎక్కువగా కూడా డిసీజ్కి వచ్చే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు చాలా కేర్ఫుల్ గా చూసుకుంటారు ఫస్ట్ 3 months కూడా. అవునా కదా? ఫస్ట్ 3 months కూడా చాలా ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది వాళ్ళకి. సో అలాంటి టైంలో వాళ్ళకి ఏంటి, వాళ్ళ మదర్ నుంచి కానీ ఫాదర్ నుంచి కానీ ఏమైనా డిసీజ్ వచ్చింది అనుకోండి, ఓకే, జన్యు సంబంధమైన డిసీజ్ వస్తే వాళ్ళకి తట్టుకునే శక్తి అనేది చాలా తక్కువ మంది ఉంటుంది. అవునా కదా? సో మనకి ఏంటంటే వీళ్ళు చిన్నపిల్లల మరణాలు, మనం IMR ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ మనం డిస్కస్ చేసుకున్నాం, MMR IMR ఇవన్నీ కూడా. అవునా కదా? ఇన్ఫాంట్స్ చిన్నపిల్లలు త్వరగా చనిపోవడానికి కారణంలో సెకండ్ ప్లేస్ ఇదే ఉంది. ఎందువల్ల? వాళ్ళకి యాంటీబయోటిక్ నిరోధకత. ఓకే, ఓకే, సో AMR అనేది తక్కువ కొనడం వల్ల, ఓకే, తక్కువ కొనడం వల్ల ఏమవుతారు? త్వరగా చనిపోతున్నారు. ఎక్కువగా చనిపోవడం కారణం ఇది కూడా. చూడండి, నవజాత శిశువులు కాపాడడానికి అంతర్జాతీయ మెగా క్లినికల్ ట్రయల్ నియోసెప్ 1 ఇంపార్టెంట్. చూడండి, అధికారికంగా భారతదేశంలో ప్రారంభం. మన ఇండియాలో ఈ నియోసెప్ 1 అనేది ప్రారంభమైంది. నియో అంటే చిన్నపిల్లలు. ఓకే, నియో అంటే చిన్నపిల్లలకు సంబంధించింది. పురిటి పిల్లలకు వచ్చే ప్రమాదకర రక్త సంక్రమణ వ్యాధి నియోనటల్ సెప్సిస్. నియోనటల్ సెప్సిస్ అనేది వచ్చేసి బ్లడ్ ద్వారా, ఓకే, బ్లడ్ ద్వారా మదర్ నుంచి బేబీస్కి వస్తుంది. నివారణకు సరైన యాంటీబయాటిక్ కాంబినేషన్ కనుగొనడం దీని యొక్క లక్ష్యం. ఇంకా కనుగొనడం దీని యొక్క లక్ష్యం. ఓకే, నెక్స్ట్ ఎవరెవరు ఇక్కడ చూడండి, దేశంలో మొట్టమొదటిసారిగా పుదుచ్చేరిలో ప్రసిద్ధ జిప్మర్, పాండిచేరిలో ఉన్న పుదుచ్చేరిలో ఉన్న జిప్మర్, నెక్స్ట్ రోహతాక్ PGIMS, ఇవన్నీ కూడా హాస్పిటల్స్. ఓకే, హాస్పిటల్ చికిత్స నమోదు విజయవంతంగా ప్రారంభమైంది. ఓకే, ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుబంధ సంస్థ అయిన GRDP ఫౌండేషన్ మరియు లండన్ విశ్వవిద్యాలయాలు సంయుక్తంగా దీన్ని నిర్వహిస్తున్నారు. సో ఈ నియోసెప్ 1 అనేది క్లినికల్ ట్రయల్స్ ఇండియాలో స్టార్ట్ అయ్యాయి. ఓకే, నెక్స్ట్ చూడండి, ఏంటి సాంకేతిక పరిభాషలో నియోనటల్ సెప్సిస్ అని పుట్టిన 90 రోజుల్లోపు పసిపిల్లల్లో సంభవించే అత్యంత తీవ్రమైన బ్యాక్టీరియా బ్లడ్ ఇన్ఫెక్షన్. ఓకే, బ్యాక్టీరియా బ్లడ్ ఇన్ఫెక్షన్ ప్రపంచవ్యాప్తంగా శిశు మరణాలకు 2వ అతిపెద్ద కారణం కూడా ఇదే. ఓకే, ఏంటన్నది నియోనటల్ సెప్సిస్. దీనివల్ల భూగోళంపై ఏకంగా 10 లక్షల మంది కంటే ఎక్కువ మంది శిశువులు చనిపోతున్నారు. ఓకే, భారతదేశంలో ఇన్ఫెక్షన్ తీవ్రత మరీ దారుణంగా ఉండి మొత్తం శిశు మరణాలు ఏకంగా 30 to 40% అంటే 2.5 lakh ఇయర్లీ. సంవత్సరంలో 2.5 లక్షల మంది పిల్లలు దీనివల్ల చనిపోతున్నారు. ఓకే, ఇంతమంది పిల్లలు చనిపోతున్నారు కాబట్టి రీసెంట్ గా మనకు ఒక మెడిసిన్ వచ్చింది అన్నది నియోసెప్ 1 అనేది క్లినికల్ ట్రయల్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ చూడండి, మునుపటి దశాబ్దాల పాత యాంటీబయాటిక్ మందులు బ్యాక్టీరియాలో పెరిగిన యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్. సో చూడండి, మీకు ఒక కోవిడ్ వచ్చినప్పుడు మీరు విన్నారు లేదో, కోవిడ్ మ్యూటేషన్స్ అలాగని చెప్పేసి కోవిడ్ తర్వాత డెల్టా వేరియంట్ ఇవన్నీ వచ్చాయి. అంటే కరోనా వచ్చేసి ప్రతి మనిషిలోకి ఎంటర్ అవుతుంది కదా. సో ఇప్పుడు నా బాడీలోకి ఎంటర్ అయిందంటే నాకు ఒక ఇమ్యూనిటీ ఉంటుంది. ఆ ఇమ్యూనిటీ తగ్గట్టు మీకు ఏంటంటే యాంటీబయాటిక్స్ జనరేట్ అవుతాయి. సో యాంటీబయాటిక్స్ జనరేట్ అయ్యి కోవిడ్ని తగ్గిస్తూ ఉంటాయి. అవునా కదా?
సో ఈ కోవిడ్ ఏం చేస్తుంది అంటే దానికి కూడా యాంటీబయాటిక్స్ సెపరేట్ డెవలప్ చేసుకుని ఒక కొత్త వేరియంట్ సృష్టిస్తుంది. మళ్ళీ ఇంకొకరు ఎవరికైనా మీ పక్కన ఉన్న వాళ్ళకి మీ ఆ డిసీజ్ వచ్చింది అనుకోండి, వాళ్ళకి ఆ ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది, వాళ్ళ దగ్గర ఉన్న డిసీజ్ మారిపోతుంది. అంటే దాన్ని ఏమంటారు, మ్యూటేషన్ అంటారు. మ్యూటేషన్. సో మ్యూటేషన్ ఏంటంటే రూపాంతరం చెందుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది, దాని జాతిని మార్చుకుంటూ ఉంటుంది. సో ఏంటి అది, బ్యాక్టీరియాలో యాంటీ మైక్రో బ్యాక్టీరియల్ రెసిస్టెన్స్. ఈ రెసిస్టెన్స్ అంటే ఏంటంటే మనకి ఎక్కడైతే జనరేట్ అవుతాయి కదా వాటిని కూడా తట్టుకునే శక్తి ఉంటుంది. ఒక మెడిసిన్ ఒక 50 సంవత్సరాల కింద పనిచేసిన మెడిసిన్ 50 సంవత్సరాల తర్వాత అది పనిచేయదు. ఎందుకంటే అప్పుడు ఉన్న బ్యాక్టీరియా వచ్చేసి దాన్ని తట్టుకునే శక్తి బ్యాక్టీరియా కూడా వచ్చేస్తుంది. ఓకే, పూర్తిగా విఫలం అవుతుండడం కొత్త కాంబినేషన్ పరిశ్రమ అత్యవసరమైంది. సో ఇవన్నీ కూడా విఫలం అయిపోతున్నాయి. అతను ముందు కనిపెట్టిన మెడిసిన్ అంతా ఫెయిల్ అవుతుంది. సో కొత్త కాంబినేషన్ అవసరమైంది. నెక్స్ట్ చూడండి, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్. ఏఎంఆర్ అంటే ఏంటో యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్. నెక్స్ట్ స్క్రిప్ట్ చూడండి, అవసరం లేదు. నెక్స్ట్ చూడండి, ఇంధన రంగంలో ఇథనాల్ విప్లవం మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్న E20, E85 ఫస్ట్ వెహికల్స్ కూడా మనకి ఎవరమ్మా మనకి నితిన్ గడ్కరీ గారు రిలీజ్ చేశారు. సో ఇవన్నీ కూడా. సో అందులో చూడండి మనకి రీసెంట్ గా ఒక ఇష్యూ వచ్చింది ఏంటంటే E20 వెహికల్స్ తోని మైలేజ్ తగ్గిపోతుంది, బైక్ పెర్ఫార్మెన్స్ పాడైపోతుంది, బైక్ స్పాయిల్ అయిపోతుంది అని చాలా మంది అంటే ఈ నిర్ణయం ఒప్పుకోవట్లేదు. మాకు ఈ ఫ్యూయల్ వద్దు అలాగని చెప్పేసి అంటే ఓకే, స్వయంగా ఎవరమ్మా మనకి నితిన్ గడ్కరీ గారు స్వయంగా ఏమని వెల్లడించారంటే మైలేజ్ తగ్గిపోద్ది నిజమే, కానీ ఖచ్చితంగా E20 అనేది వాడాల్సిందే అలాగని చెప్పారు. చూడండి, కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పెట్రోల్ 20% ఇథనాల్ కలిపిన E20 ఇంధనం వల్ల వాహనాల మైలేజ్ స్వల్పంగా తగ్గిందని, ఎలాగమ్మా స్వల్పంగా తగ్గింది అని అధికారికంగా అంగీకరించారు. ఆయన అఫీషియల్ గా చెప్పారు, అవును ఖచ్చితంగా తగ్గుతుంది, మైలేజ్ తగ్గుతుంది. కానీ ఇథనాల్ యొక్క కెలోరిఫిక్ వాల్యూ అంటే ఏంటమ్మా, ఓకే, కెలోరిఫిక్ వాల్యూ మీకు ఫిజిక్స్ లో వస్తుంది. మనకి బర్న్ చేసినప్పుడు ఎంత హీట్ ఎనర్జీ జనరేట్ అవుతుందో దాన్ని కెలోరిఫిక్ వాల్యూలో మనం మెజర్ చేస్తాం. ఆ కెలోరిఫిక్ వాల్యూ పెట్రోల్ కంటే, సాధారణ పెట్రోల్ కంటే ఇథనాల్ కలిపిన తక్కువ ఉంటుంది. సో తక్కువ ఉండడం వల్ల మైలేజ్ తక్కువ వస్తుంది. సాధారణ స్వచ్ఛమైన పెట్రోల్ కంటే తక్కువ ఉండడమే ఈ మైలేజ్ కి తగ్గుదల కారణం. అయినప్పటికీ హార్మోజ్ జలసంధి ఇంధన సంక్షోభ నేపథ్యంలో దేశ ఆర్థిక రక్షణ కొరకు విదేశీ దాన్ని తగ్గి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, విదేశాల నుంచి మనం ఇంపోర్ట్ డిపెండ్ అవ్వకూడదు ఇంపోర్ట్స్ మీద. సో E20 ఫ్యూచర్ లో E100 కూడా మనం వెళ్తాము, E100 కూడా మనం అచీవ్ అవ్వాలని చెప్పేసి అనుకున్నాం, అవునా కదా. కానీ చూడండి, భారతదేశం 2030 నాటికి ఈ లక్ష్యం పెట్టుకుంది ఏంటి, E20 2030 నాటికి మనం సాధించాలి అలాగని చెప్పేసి. కానీ 2026లోనే మనం దీన్ని అందుకున్నాం. ఓకే, 2022లో కేవలం 10% ఉన్న బ్లెండింగ్ శాతాన్ని 2026లో అంటే 3 ఏళ్ల రికార్డులో 20% మనం పెంచగలిగాము. అయితే ఈ రంగంలో ప్రపంచంలో లీడర్ ఎవరమ్మా, బ్రెజిల్. ఓకే, బ్రెజిల్ మీకు విన్నారు లేదో, షుగర్ కి ఎక్కువగా షుగర్ కల్టివేషన్ చేసే కంట్రీ బ్రెజిల్ ఒకటి, క్యూబా ఒకటి, ఇవన్నీ కూడా షుగర్ ని బాగా కల్టివేట్ చేస్తారు. తర్వాత మన ఇండియా సెకండ్ ప్లేస్ ఇండియా ఉంటుంది. సో ఎక్కువ షుగర్ ఉంటే ఆటోమేటిక్ ఏంటమ్మా మనకి అక్కడ ప్లస్ పాయింట్ ఏంటి, వాళ్ళకి ఈ మొలాసిస్ కూడా ఎక్కువగా ఉంటుంది, వేస్టేజ్, అవునా కదా. ఈ మొలాసిస్ ద్వారా వాళ్ళు అప్పుడు 1931 నుంచే, ఎప్పటి నుంచి చూడండి 1931 నుంచే వీళ్ళు ఏం చేశారు, చట్టాల ద్వారా క్రమంగా 90% ఫ్లెక్స్ ఫ్యూల్ వాహనాలు. సో బ్రెజిల్లో ఉన్న 100 వెహికల్స్ లో 90 వెహికల్స్ వచ్చేసి ఫ్లెక్స్ ఫ్యూల్ తో నడుస్తాయంట. అంటే ప్రెసెంట్ వాళ్ళు ఇప్పుడు మనం ఇంకా బ్లెండింగ్ దగ్గరే ఉన్నాం, 20% బ్లెండింగ్ దగ్గర ఉన్నాం. మొన్న రీసెంట్ గా వెహికల్ లాంచ్ చేశారు కొత్తగా, అవునా కదా. కానీ బ్రెజిల్లో 1931 నుంచి సంస్థలు తీసుకురావడం వల్ల 90% ఫ్లెక్స్ ఫ్యూల్ వాహనాల స్థాయికి చేరింది బ్రెజిల్. సో వాళ్ళు ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అవ్వాల్సిన పని లేదు, పెట్రోలియం రిజర్వ్స్ పై గల్ఫ్ కంట్రీస్ మీద డిపెండ్ అవ్వాల్సిన పని లేదు. సో చూడండి, సో బ్రెజిల్ మనం ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి కూడా. ప్రస్తుతం భారతదేశంలో ఇంకా ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల ఉత్పత్తి ప్రారంభ దశలో ఉండడం వినియోగదారుల మైలేజ్ ఫిర్యాదుల కారణం. సో మనం ఆల్రెడీ పెట్రోల్ వెహికల్స్ యూజ్ చేస్తున్నాం, అందులో బ్లెండింగ్ ఫ్యూయల్ కొట్టడం వల్ల మనకు మైలేజ్ కొంచెం తగ్గుతుంది. వన్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వస్తే కనుక దానికి తగ్గట్టు అది రన్ అవుతుంది. ఓకే, నేషనల్ పాలసీ ఆన్ బయోఫ్యూల్స్ ఎప్పుడమ్మా 2018లో మనం దీన్ని లాంచ్ చేశారు. ఓకే, 2022లో 10% ఉండేది, 2025కి 26కి వచ్చేసి 20% కి రీచ్ అయ్యాం. ఓకే, నెక్స్ట్ చూడండి, గవర్నమెంట్ స్కీమ్స్. ఆహార భద్రతా చట్టంలో మార్పులు, కుటుంబ కోటా స్థానంలో వ్యక్తిగత కోటా తెస్తున్న కేంద్రం. చూడండి, మీకు అంత్యోదయ కార్డ్స్ విన్నారా మీరు ఎప్పుడైనా, అంటే మీరు రైస్ కార్డ్, మీరు రేషన్ షాప్ కి వెళ్తే మనకు ప్రెజెంట్ అందిస్తున్నారు పర్సన్ కి 5 kgs, అవునా కదా, ఒక పర్సన్ కి 5 kgs ఇస్తున్నారు.
కొన్ని అంత్యోదయ కార్డ్స్ అలాగని చెప్పేసి ఉంటాయి, బాగా పూర్ ఫ్యామిలీ అలాగని చెప్పేసి. అంత్యోదయ కార్డ్ అంటే వాళ్ళు చాలా పూర్ ఫ్యామిలీ అలాగని చెప్పేసి 35 kg ఇస్తారు. సో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పర్సన్స్ ఇన్ ద కార్డ్, ఆ కార్డు ఒక్క పర్సన్ ఉన్నా కానీ 35 kg ఇస్తున్నారు. ఇప్పటి వరకు కూడా అదే జరుగుతుంది. ఒక్క పర్సన్ ఉన్నా కానీ అంత్యోదయ కార్డు 35 kg రేషన్ ఇస్తారు. ఓకే, సో దాన్ని ఇప్పుడు మార్పు చేశారు. ఇప్పుడు దాన్ని ఏం చేశారు, చేంజ్ చేశారు. చూడండి, కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆహార భద్రతా చట్టం, ఓకే, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద అంత్యోదయ అన్న యోజన ఏఏ కార్డు, చూడండి మీరు ఆ రేషన్ కార్డు మీద చూస్తే ఏఏ అని ఉంటుంది, ఎన్ఎఫ్సి కార్డులు, ఏఏ కార్డులు ఇవన్నీ ఉంటాయి. లబ్ధిదారుల కోటలు సవరిస్తూ సరికొత్త ముసాదాన్ని తెచ్చింది. దీని ప్రకారం ఇప్పటి వరకు ప్రతి పేద కుటుంబానికి ఇచ్చే స్థిరమైన 35 kg. చూడండి, వాళ్ళు ఎంతమంది ఉన్నారని సంబంధం లేదు, 35 kg పక్కాగా ఇచ్చేస్తుంది. బియ్యం స్థానంలో ఇకపై మనిషికి 7 kg, ఓకే, ఒక మనిషికి 7 kg ఇస్తున్నారు. అంటే మనకంటే ఒక 2 kg ఎక్స్ట్రా. గరిష్ట పరిమితి కూడా ఇచ్చారు, 35 kg మించి ఇవ్వకూడదు. ఓకే, గరిష్ట పరిమితి వచ్చేసి 35 kg మించి ఇవ్వకూడదు. చిన్న కుటుంబాల ధాన్యం వృధా కాకుండా లబ్ధిదారులు నిజమైన పౌష్టికాహార అవసరాలకు అనుగుణంగా రేషన్ సర్దుబాటు చేయడం దీని యొక్క లక్ష్యం అని చెప్పేసి ఎవరు చెప్పారమ్మా, ఎన్ఎఫ్ఎస్ఏ, కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆహార భద్రత. ఓకే, చూడండి, ఈ నూతన రాష్ట్ర మార్పులు ప్రతిపాదనలు తమిళనాడు మరియు కేరళ రాష్ట్రాలు అపోజ్ చేస్తున్నాయి. ఏ రాష్ట్రాలు అపోజ్ చేస్తుంది? తమిళనాడు, కేరళ. ఎందుకు? మీకు ఏంటంటే ఇక్కడ పర్సన్కి 7 kg అన్నాం, అవునా కదా, పర్సన్కి 7 kg అన్నాం. మనం వచ్చేసి మన సౌత్ స్టేట్స్ తమిళనాడు, కేరళ, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక ఇవన్నీ ఏంటి, పాపులేషన్ కంట్రోల్లో బెస్ట్, పాపులేషన్ కంట్రోల్ బాగా ఇంప్లిమెంట్ చేసిన వెల్ డెవలప్డ్ స్టేట్స్ చెప్పాలంటే, అవునా కదా. పాపులేషన్ కంట్రోల్ బాగా చేసిన, మనకి ఒక పాపులేషన్ గ్రోత్ చాలా తక్కువగా ఉండదు. నార్త్ స్టేట్ లో పాపులేషన్ కంట్రోల్ అనేది లేదు. సో వాళ్ళకి ఎక్కువ మంది, ఒక ఫ్యామిలీలో 10 మంది ఇండస్ట్రీలు 8 మంది 7 ఉంటారు. మనకి మాక్సిమం ఫ్యామిలీ స్ట్రెంత్ వచ్చేసి 5, 6 అంతకు మించి ఉండదు. సో చూడండి, 5 కంటే తక్కువ సభ్యులు ఉన్న చిన్న కుటుంబాలకు రేషన్ కోట తగ్గిపోతుంది. ఓకే, 5 కంటే తక్కువ ఉన్న వాళ్ళకి చిన్న కుటుంబాలకు రేషన్ తగ్గిపోతుంది. ఇది ఉత్తర దక్షిణ రాష్ట్రాల మధ్య వ్యత్యాసాలు తెస్తుందని చెప్పి ఎవరెవరు, తమిళనాడు, కేరళ అపోజ్ చేస్తున్నాయి. జనాభా నియంత్రణ విజయవంతంగా అమలు చేసిన దక్షిణ రాష్ట్రాల కుటుంబ పరిమాణం చిన్నదిగా ఉండడం దీనికి కారణం. ఒక తమిళనాడులో అంత్యోదయ బియ్యం కోట యాక్ట్ చూడండి. ఒక తమిళనాడు ఎగ్జాంపుల్ తీసుకోండి, 65,000 టన్నులు ఉంటే ప్రజెంట్ ఈ మార్పు వల్ల ఎంత, 42,000 టన్నులకు పడిపోయింది. అంటే ఆల్మోస్ట్ 20 టన్నులు అనేది తగ్గిపోతుంది రేషన్ అని రాష్ట్రం ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఓకే, నెక్స్ట్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఏఐ 2013లో తీసుకొచ్చారు. ఓకే, స్టాట్యూటరీ మ్యాండేట్ కవరింగ్ 67% ఆఫ్ ఇండియాస్ పాపులేషన్. సో మనకు భారతదేశం 100 మందికి 67 మందికి ఈ రేషన్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ. పర్యావరణ రక్షణలో సరికొత్త విప్లవం, భారత్ తొలి మొబైల్ స్మార్ట్ ఆల్గల్ లిక్విడ్ ట్రీ. సో మీరు విన్నారు లేదా, ట్రీస్ అనేవి రకరకాలు ఉంటాయి. లిక్విడ్ ట్రీ చూడండి, ఇది ఒక బాక్స్ ఉందా, ఈ బాక్స్ ఒక లిక్విడ్ ఉంటుంది. ఆ లిక్విడ్ అనేది చెట్టు చెట్టు ఏం చేస్తుంది, ఆక్సిజన్, ఓకే, కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది కదా. సో ఇది ఏం చేస్తుంది అంటే, ఈ లిక్విడ్ ట్రీస్ అనే కాంపౌండ్ మొబైల్స్ అనమాట. మనం ఎక్కడికి వెళ్తే అక్కడ తీసుకెళ్ళి పెట్టుకోవచ్చు. సో ఎక్కడికి వెళ్తే అక్కడ తీసుకెళ్ళి మనం ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. సో ఏం చేస్తారమ్మా, అక్కడ ఉన్న కార్బన్ డైఆక్సైడ్ మొత్తాన్ని తీసుకొని, ఓకే, ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి. ఓకే, ఇదంతా కొత్తగా వచ్చిన టెక్నాలజీ. భారత ప్రభుత్వ శాస్త్రీయ మరియు పారిశ్రామిక పరిశోధన అంటే సిఎస్ఆర్, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, ఓకే, దేశంలో కాలుష్యాన్ని అరికట్టేందుకు మొట్టమొదటి మొబైల్ స్మార్ట్ ఆల్గల్ లిక్విడ్. చూడండి ఒకసారి, ఇంపార్టెంట్ ఇది, మొబైల్ స్మార్ట్ ఆల్గల్ లిక్విడ్ ట్రీ అనేది మొత్తం ఒక ఆల్గే ఉంటుంది అనమాట. ఇందులో ఈ లిక్విడ్ లో ఆల్గే ఉంటుంది. సో అది ఏం చేస్తుంది చూడండి, ఈ వినూత్న పర్యావరణ పరికరాన్ని జార్ఖండ్ లో ప్రసిద్ధ కేంద్ర మైనింగ్ మరియు ఇంధన పరిశోధన సంస్థ సిఐఎంఎఫ్ఆర్ శాస్త్రవేత్తలు రూపకల్పన చేశారు. ఎవరికి రూపకల్పన చేశారు, ఇంపార్టెంట్. ఓకే, జార్ఖండ్ లో ప్రసిద్ధ కేంద్ర మైనింగ్, ఓకే, సెంట్రల్ మైనింగ్ అండ్ ఇంధన పరిశోధన సంస్థ సిఐఎంఎఫ్ఆర్. ఓకే, ఎక్కడ, ధన్బాద్, జార్ఖండ్ లో ఎక్కడ, ధన్బాద్. ఓకే, శాస్త్రీయ పరిభాషలో ఒక అధునాతన ఫోటో బయో రియాక్టర్. దీని సైంటిఫిక్ ఏం చెప్తాం, ఇది ఫోటో బయో రియాక్టర్. ఇది ప్రత్యేక ట్యాంకులో నింపిన సూక్ష్మ శైవిలాలు, మనం చెప్పిన కదా ఆల్జే, మైక్రో ఆల్జే, సూక్ష్మ శైవిలాల ఆధారంగా పనిచేస్తుంది. సో ఇందులో ఏం చేస్తారు, ఒక మైక్రో ఆల్జే లిక్విడ్ అనేది ఇక్కడ ప్లేస్ చేస్తారు. ఓకే, సో మనం యూజువల్లీ దీన్ని ఎక్కడ ప్లేస్ చేసుకోవచ్చు, ఎక్కువగా ఢిల్లీ ఉంది, ఢిల్లీలో ఎక్కువ కూడా పొల్యూషన్ అనేది ఎక్కువగా ఉంది. సో అలా వేరెవర్ పొల్యూషన్ పాయింట్స్ ఎక్కువగా ఉన్నాయో అలాంటి ప్లేస్ చేసుకుంటే మనకి ఈజీగా అక్కడ క్యాప్చర్ చేస్తారు. సో చూడండి,
ఈ శైవలాలు ద్రవ్య వ్యవస్థ గాలిలో ఉన్న విషపూరిత కార్బన్ డైఆక్సైడ్ వాయువుని వేగంగా పీల్చుకుని స్వచ్ఛమైన ఆక్సిజన్ వాతావరణంలోకి విడుదల చేస్తుంది. నగరాల అత్యంత కాలుష్యపూరితమైన జంక్షన్లు మరియు పారిశ్రామిక ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ పెంచడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇది ఎలా అంటే సోలార్ ఎనర్జీ మీద వర్క్ చేస్తుంది. దాని సొంతంగా సొంతంగా దాని యొక్క ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ చేసుకుంటుంది. మరి సెపరేట్ గా మనం ఏం పెట్టాల్సిన పని లేదు. ఓకే, సోలార్ ఎనర్జీపై పనిచేస్తుంది. నెక్స్ట్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సిఎస్ఆర్ వచ్చేసి 1942లో ఓకే 1942లోని మనకు అది ఫామ్ అయింది. మనం ఆల్రెడీ చెప్పుకున్న దాని గురించి. డైరెక్టర్ జనరల్ ఎవరమ్మా? ఎన్ కలై సెల్వి. ఓకే, ఎన్ కలై సెల్వి. నెక్స్ట్ న్యూఢిల్లీలో ఉంది. నెక్స్ట్ చూడండి క్యాన్సర్, మన దేశంలో క్యాన్సర్ వైద్యంలో సరికొత్త శకం చూడండి. ప్రపంచంలో తొలి ప్రొటాక్ ఔషధానికి FDA ఆమోదం. సో చూడండి మన క్యాన్సర్ కి ప్రెజెంట్ చాలా మంది ఏంటమ్మా క్యాన్సర్ వచ్చిందంటే చాలా మంది చనిపోవడానికి ఇంకా ఆల్మోస్ట్ అవునా కదా, కీమోథెరపీ చేస్తారు, ఇవన్నీ తట్టుకోలేరు పర్సన్స్. ఎందుకంటే అక్కడ ఉన్న ఇమ్యూనిటీ చాలా తగ్గిపోద్ది. కీమోథెరపీ చేసినప్పుడు ఏమవుతుందమ్మా, మనకి కీమోస్ చేసినప్పుడు క్యాన్సర్ కణాలతో పాటు మన బాడీలో ఉన్న మంచి సెల్స్ మనం ఏదైతే మనం బతకడానికి ఏదైతే అవసరం అవుతాయో ఆ సెల్స్ కూడా చనిపోతూ ఉంటాయి. ఓకే, కీమో చేసినప్పుడు ఏం చేస్తే, అందుకే మీరు ఎవరైనా చూస్తారా క్యాన్సర్ ట్రీట్మెంట్ జరుగుతున్న పర్సన్స్ చూస్తే చాలా బక్క అయిపోతారు, స్కిన్ ఒక రకంగా అయిపోద్ది, హెయిర్ మొత్తం లాస్ అయిపోతారు. సో వాళ్ళు చూస్తేనే చాలా అనిపిస్తుంది. అవునా, కీమోస్ చేస్తే చాలా వీక్ అయిపోతారు పర్సన్. ఎందువల్ల వాళ్ళకున్న లైఫ్ సెల్స్ ఉంటాయి కదా, అవి కూడా చనిపోతూ ఉంటాయి. సో చాలా ఈవెన్ కీమోస్ చేసినా కానీ బతుకుతానికి గ్యారంటీ లేదు. సో ప్రెసెంట్ ఏమైంది, కొత్తగా ఒక ప్రొటాక్ కలగని చెప్పేసి ప్రొటాక్ అనే ఒక ఔషధానికి FDA, ఇది ఎక్కడ యుఎస్ వాళ్ళది, మంది కాదు. ఓకే, ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ యుఎస్. ఓకే, యుఎస్ వాళ్ళు ఆమోదం తెలిపారు. ఒకసారి చూడండి, అమెరికా పౌర ఆరోగ్య నియంత్రణ యుఎస్ FDA వైద్య చరిత్రలోనే సరికొత్త సాంకేతికత రూపొందించిన మొట్టమొదటి ప్రొటాక్ మందు పేరు చూడండి, వెబ్ డిజిస్టెంట్. ఓకే, వెబ్ డిజిస్టెంట్ అధికార ఆమోదం తెలిపింది. సో ఇంపార్టెంట్, ఇది కూడా చూడండి. ఆ మందు ఏంటో పేరు ప్రొటాక్, దాని మందు పేరు మెడిసిన్ పేరు చూడండి, వెబ్ డిజిస్టెంట్. రోగులు నోటి ద్వారా ఓరల్గా సిరప్స్ తీసుకునేలా టార్గెటెడ్ ప్రోటీన్ డిగ్రేడేషన్ పరిజ్ఞానంతో ఆమోదం పొందిన ప్రపంచంలో తొలి మాలిక్యులర్ డ్రగ్ ఇదే. ఓకే, సో ప్రపంచంలోనే ఫస్ట్ అంటే ఇది ఓరల్గా తీసుకోవచ్చు. ఓకే, క్యాన్సర్ కి మెడిసిన్. దీన్ని టార్గెటెడ్ ప్రోటీన్ డిగ్రేడేషన్ పరిజ్ఞానంతో ఆమోదం పొందిన ఏ ప్రయత్నం చూడండి, టార్గెటెడ్ ప్రోటీన్ డిగ్రేడేషన్. సో ఎక్కడైతే క్యాన్సర్ అనేది ఉందో, సో ఎక్కడైతే క్యాన్సర్ సెల్స్ అనో దాన్ని టార్గెట్ చేస్తుంది, దాన్ని తగ్గిస్తూ ఉంటుంది. డిగ్రేడేషన్ అంటే ఏంటమ్మా, తగ్గింపు. టార్గెటెడ్ ప్రోటీన్ డిగ్రేడేషన్ పరిజ్ఞానంతో ఇది వర్క్ చేస్తుంది. ఓకే, శత్రు కణాల ఎదుగుదల తాత్కాలికంగా ఆపడమే కాకుండా, చెప్పాం కదా ఇది డిగ్రేడేషన్ అంటే తాత్కాలికంగా ఆపడమే కాకుండా ఇది శరీర సహజ నిరోధక శక్తిని వాడుకుంటూ మనకు న్యాచురల్ ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది కదా, మన యొక్క నిరోధక శక్తిని దాన్ని వాడుకుంటూ కారక ప్రోటీన్ల మూలాలు ఏదైతే మనకి ఈ క్యాన్సర్ సెల్స్ అనేవి ఉంటాయో ఆ మూలాల నుండి పూర్తిగా నాశనం చేస్తుంది. ఓకే, క్యాన్సర్ సెల్స్ ని నాశనం చేస్తుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి, నేమ్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎవరెవరు డెవలప్ చేశారు ఈ సంచల క్యాన్సర్ నివారణ మందును అంతర్జాతీయంగా ఫార్మా దిగ్గజాలైన అరివినాస్ మరియు ఫైజర్. ఈ ఫైజర్ అనేది మన కోవిడ్ వ్యాక్సిన్ లో విన్నాం, కోవిడ్ వ్యాక్సిన్స్ లో ఫైజర్ గురించి విన్నాం. ఓకే, కంపెనీలు స్వయంగా రీసెర్చ్ చేసి నిర్మించారు. ఓకే, అరివినాస్ మరియు ఫైజర్. ఇది ముఖ్యంగా మహిళలు వేస్తున్న ER పాజిటివ్ ఓకే బ్రెస్ట్ క్యాన్సర్. ఓకే, ఉమెన్స్ కి ఎక్కువగా బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఎక్కువగా వాళ్ళ ఓల్డ్ ఏజ్ ఓకే ఎక్కువ 50 years 40 years లో కూడా రావచ్చు. సో HER2 నెగిటివ్ నెక్స్ట్ రొమ్ము క్యాన్సర్ కణితులు తగ్గించడానికి వాడబడుతుంది. ఓకే, జస్ట్ మెయిన్ గుర్తుపెట్టుకుండా మెడిసిన్ ఏంటనేది క్యాన్సర్ గురించి. హార్మోన్ థెరపీ సమయంలో మందులకు లొంగకుండా మొండిగా మారే మ్యూటేటెడ్ ఈస్ట్రోజన్. ఓకే, మ్యూటేటెడ్ ఈస్ట్రోజన్ గ్రాహకాలను ఇది టార్గెట్ చేసి వేగంగా వేరు చేస్తుంది. ఓకే, నెక్స్ట్ చూడండి యునైటెడ్ స్టేట్స్ ది 1906 లో ఫామ్ అయింది, ఇంత అవసరం లేదు మనకి ఇది. ఓకే, మీకు స్టాట్ చూడండి. నెక్స్ట్ స్పేస్ స్టార్ట్అప్ గెలాక్సీకి ఎదురే దెబ్బ. సో చూడండి బెంగళూరులోని మనం ఆల్రెడీ స్కై రూట్ వచ్చేసి హైదరాబాద్ లో డిస్కస్ చేసుకున్నాం, అవునా కదా. నెక్స్ట్ ఇదొక స్పేస్ స్టార్ట్అప్ వచ్చేసి గెలాక్సీ ఉంది. అదొక శాటిలైట్ మే లాస్ట్ 2 months బ్యాక్ ఒక శాటిలైట్ ని మిషన్ దృష్టి అలగని చెప్పి శాటిలైట్ ని ప్రయోగించింది అంతరిక్షంలోకి. ఎవరు స్వయంగా దాని వెహికల్ అనేది స్వయంగా దానికి ఏం లేదు. మన స్కై రూట్ ఎందుకు ఫేమస్ అయిందంటే దానికి ఓన్ వెహికల్ ఉంది. స్కై రూట్ ఏంటమ్మా ఓన్ వెహికల్, ఓన్ శాటిలైట్ వెహికల్ వచ్చేసి విక్రమ్ 1 మనం డిస్కస్ చేసుకున్నాం ఇదంతా, అవునా కదా. ఈ వచ్చేసి గెలాక్సీ ఐ అనమాట, ఇది గెలాక్సీ ఐ. ఈ స్టార్ట్అప్ పేరు ఏంటమ్మా గెలాక్సీ ఐ అనే శాటిలైట్ ఉంది. వాళ్ళు యుఎస్ వాళ్ళది ఏంటిది
ఫాల్కన్ 9, ఓకే, స్పేస్ ఎక్స్ వాళ్ళు ఫాల్కన్ 9 ద్వారా ప్రయోగించారు ఆ శాటిలైట్. అది 2 years తర్వాత ఏమైందని ప్రజెంట్ శాటిలైట్ కనెక్టివిటీ పోయింది. ఓకే, శాటిలైట్ తో సంబంధాలు తెగిపోయాయి. అదేంటి మిషన్ దృష్టి, గుర్తుపెట్టుకుని సరిపోద్ది, ఏం అవసరం లేదు. బెంగళూరుకు చెందిన ప్రముఖ ప్రైవేట్ అంతరిక్ష సంస్థ గెలాక్సీ ఐ తమ ప్రతిష్టాత్మక మిషన్ దృష్టి ఉపగ్రహంతో సంబంధాలు తెగిపోయిన అధికారికంగా ప్రకటించింది. సో మిషన్ దృష్టి ఏ సంస్థది, రీసెంట్ గా కనెక్షన్ లాస్ అయిపోయింది అంతే. సో మిషన్ దృష్టి అనేది అంతరిక్ష చరిత్రలో ప్రపంచ మొట్టమొదటి ఆప్టోసార్. సో చూడండి, ఈ వరల్డ్ ఫస్ట్ ఆప్టోసార్ అండ్ మల్టీ సెన్సర్ భూపరిశీలన ఉపగ్రహంగా రికార్డు సృష్టించింది. సో అందులో ఏంటమ్మా మనకి ఆప్టోసార్ నుంచి మల్టీ సెన్సర్, ఒక్కటే కాదు భూమిని మన కలర్స్ లో కానీ, అంటే ఇప్పుడు ఆప్టికల్ అంటే మనం ఎలా అయితే చూస్తున్నామో అలా కనిపిస్తుంది అనమాట. సో ఆ సెన్సార్ ఉంటుంది, థర్మల్ సెన్సార్ ఉంటుంది, ఇలా కంప్లీట్ గా అన్ని కూడా మల్టీ సెన్సార్ ఉన్న భూ పరిశీలన గ్రహంగా రికార్డు సృష్టించింది. సో ఇది భారతదేశంలో ప్రైవేట్ రంగంలో రూపొందిన అత్యంత భారీ మరియు అత్యాధునిక ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. పేరేంటి, మిషన్ దృష్టి. ఓకే, అంతరిక్షంలో సంబంధించిన శక్తివంతమైన సౌర తుఫాన్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఓకే, L1 లగ్రాంజ్ పాయింట్ గురించి. ఓకే, అమెరికా ఒక పంపించింది, మన ఇండియా వచ్చేసి ఆదిత్య L1. ఓకే, ఇవన్నీ దేని గురించి, ఈ సౌర తుఫాన్, మన ఈ సౌర తుఫాన్ని కనిపెట్టడం కోసం. సౌర తుఫాన్ ఎప్పుడు వస్తుంది అలాగని చెప్పి ముందుగానే అంచనా వేస్తాయి. దానివల్ల మనం ఏంటి సిస్టమ్ షట్ డౌన్ చేసుకోవచ్చు. ఓకే, మన దగ్గర ఉన్న సిస్టమ్ షట్ డౌన్ చేస్తే ఆ సౌర తుఫాన్కి ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది. సో ఎప్పుడైతే అంతరిక్షంలో ఉన్న సౌర తుఫాన్ వల్ల ఇది ఉపగ్రహంలో కమ్యూనికేషన్ వ్యవస్థ ఇంటర్నల్ గా దెబ్బతిన్నది. ఓకే, దానికి కారణం ఏంటంటే సౌర తుఫాన్. నెక్స్ట్ చూడండి, ఈ ఉపగ్రహం ఒకే ప్లాట్ఫామ్ పై అత్యంత ఖచ్చితమైన కెమెరా, ఎలక్ట్రో ఆప్టికల్ మరియు క్లౌడ్ పెనట్రేటింగ్ సింథటిక్ అపర్చర్ రాడార్. చూడండి, క్లౌడ్ పెనట్రేటింగ్ అంటే మీకు మబ్బులు ఉన్నా కానీ ఏంటమ్మా ఇది మనకి డేటా అనేది సేకరిస్తుంది. ఓకే, నెక్స్ట్ ఉపగ్రహం తమ కక్షలు స్థిరపరచుకున్న అత్యంత కీలకమైన లాంచ్ అండ్ ఎర్లీ ఆర్బిటర్ ఫేజ్. మీకు ఒక శాటిలైట్ లాంచ్ చేసిన తర్వాత ఒక ఫేజ్ ఉంటుంది, ఇనీషియల్ ఫేజ్. మనకేందో ఒక 3 months అరౌండ్ చూడండి. ఈ ఇనీషియల్ ఫేజ్ లో ఏంటంటే లాంచ్ అయిపోయింది, దాని యొక్క కక్ష అంటే కంటిన్యూగా అది ఎన్ని సంవత్సరాలు వర్క్ చేయాలని చెప్పి ఒక ఆర్బిట్ ఉంటుంది కదా, ఆ ఆర్బిట్ ని ఫిక్స్ చేసుకునే స్టేజ్ లో ఏంటమ్మా ఎల్ఈఓపి అంటే లాంచ్ అండ్ ఎర్లీ ఆర్బిట్ ఫేజ్. ఓకే, దాని యొక్క కక్షలో అది స్థిరపడుతున్న సమయంలోనే అది మిస్కమ్యూనికేషన్ అయింది. ఓకే, ముగింపు సాంకేతిక లోపం తలెత్తింది. మెయిన్ ఏంటమ్మా రేడియేషన్, సౌర వికిరణం దీని అంతర్గత సర్క్యూట్లు దెబ్బతీయడం వల్ల ఇది మళ్ళీ పనిచేసే అవకాశాలు తక్కువ. సో ఎప్పుడు ప్రయోగించిన 2026 May 3న అమెరికా నుండి స్పేస్ ఎక్స్ వాళ్ళు ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా అంతరిక్షంలో ప్రయోగించారు. ఓకే, ఇంపార్టెంట్ చూడండి. నెక్స్ట్ సింథటిక్ అపర్చర్ రాడార్. ఓకే, సో దాని గురించి మొత్తం ఇది సైన్స్ అండ్ అగ్రికల్చర్ ఉంటుంది. నెక్స్ట్ డిఫెన్స్ చూడండి. నెక్స్ట్ రక్షణ రంగంలో సరికొత్త విజయం, భారత సైన్య పరీక్షలో పాస్ అయిన ఉగ్రం అనేది ఒక గన్. ఓకే, ఈ గన్ చూడండి, ఉగ్రం. సో స్వదేశీ మన ఇండిజినియస్ గా తయారైన అధునాతన బ్యాటిల్ రైఫిల్. ఓకే, యుద్ధ రంగంలో పనిచేసేమో ఉగ్రం. భారత సైన్యం నిర్వహించిన అన్ని క్లిష్టమైన తనిఖీలు కంప్లీట్ చేసుకుంది. సో మన యొక్క ఆర్మీలో ఇది వర్క్ అవుతుంది. స్వదేశీ తుపాకీ సైనిక రక్షణ రికార్డులో కఠినమైన జనరల్ స్టాఫ్ క్వాలిటీ రిక్వైర్మెంట్స్ GSQR పరీక్షలు ఆమోదాన్ని దక్కించుకుంది. సైన్యంతో పాటు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అధికారులు పారామిలిటరీ దళాలు. సో ఇది మన ఆర్మీయే కాకుండా పారామిలిటరీ వాళ్ళకు కూడా ఇది వర్క్ అవుతుంది. ఓకే, వాళ్ళ ఒక పరీక్షల్లో కూడా ఇది సక్సెస్ఫుల్ గా రన్ అయింది. సో పేరు గుర్తుపెట్టుకోండి, ఉగ్రం అంటే ఏంటి, ఉగ్రం అనేది ఒక తుపాకీ, ఎవరికి, ఇండియన్ ఆర్మీలోది. ఓకే, కొత్తగా సక్సెస్ఫుల్ గా ట్రయల్ రన్ అయింది. నెక్స్ట్ చూడండి, ఈ అత్యాధునిక రక్షణ రైఫిల్ రక్షణ శాస్త్రంలో రికార్డు స్థాయిలో కేవలం 100 రోజుల్లోనే పూర్తిగా అభివృద్ధి చేశారండి. చూడండి, తక్కువ 100 days లో దీన్ని డెవలప్ చేశారంట. పేరేంటి, ఉగ్రం. ఓకే, నెక్స్ట్ మందుగుండు సామాగ్రిని చూడండి, ఇదంతా అవసరం లేదు, తక్కువ, మరి జస్ట్ పేరు గుర్తుపెట్టుకోండి. ఉగ్రం అంటే అత్యంత భయంకరమైన లేదా రౌద్ర రూపాలు అని చెప్పేసి. నెక్స్ట్ రేంజ్ వచ్చేసి 500 meters, ఒక 1/2 kilometer వరకు కూడా దీని రేంజ్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఎవరెవరు యూజ్ చేస్తారు, సరిహద్దు దళైన CRPF, ITBP, SSB వీళ్ళందరూ కూడా పంపిణీ చేస్తారు, వాళ్ళందరికీ కూడా, NSCs కూడా. ఓకే, నెక్స్ట్ ఇది ఎవరు డెవలప్ చేశారు చూడండి, ARDE ఆయుధ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ. ARDE వచ్చేసి దీన్ని డెవలప్ చేసింది ఎక్కడుందా ఇది, పూణే. ఇంపార్టెంట్, మనకు ఇప్పటిదాకా ఇది రాలేదు. ఆర్మెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ 1958 లో స్టార్ట్ అయింది. మనకి DRDO ఎప్పుడు ఫామ్ అయింది, 1958. సేమ్ అదే ఇయర్ లో DRDO కూడా ఏంటమ్మా రక్షణ ఉత్పత్తులు, డిఫెన్స్ ఉత్పత్తులు తయారు చేస్తూ ఉంటది. సేమ్ అదే సంవత్సరంలో DRDO ఎక్కడమ్మా, న్యూఢిల్లీ, అవునా కదా.
ఇది వచ్చేసి ఏఆర్డి ఎక్కడైతే పూణేలో ఫామ్ అయింది. ఓకే, 1958లో. చూడు మ్యానుఫ్యాక్చరింగ్ ఏంటమ్మా, డిఫెన్స్ ప్రైవేట్. ఓకే, హైదరాబాద్ ఇది అవసరం లేదు చూడండి, అది ప్రైవేట్ కొలాబరేషన్ అవసరం లేదు. నెక్స్ట్ చూడండి పర్సన్స్ ఇన్ న్యూస్, ఉమెన్స్ లేదు ఏంటమ్మా, ఇది వచ్చిందా? ఆహా, ఇదేం కాదు, ఇది లేదు. ఐఎమ్ పర్సన్ మిస్ అయింది. బ్రిడ్జ్ మ్యాన్ ఆఫ్ ఇండియా, బ్రిడ్జ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఖ్యాతి గడించిన ఎవరమ్మా, గిరీష్ భరద్వాజ్. పేరు గుర్తుపెట్టుకుని ఇంపార్టెంట్ చూడండి, గిరీష్. ఓకే, మన ఇండియాలోని సస్పెన్షన్ బ్రిడ్జెస్ అంటే విన్నారా మీరు? సస్పెన్షన్ బ్రిడ్జెస్ అలాగని చెప్పేసి ఆ బ్రిడ్జెస్ ఎక్కువగా కట్టిన బ్రిడ్జ్ మ్యాన్ ఆఫ్ ఇండియా పేరు ఏంటమ్మా, గిరీష్ భరద్వాజ్ గారు. ఇటీవల చనిపోయారు. సో ఈ పేరు గుర్తుపెట్టుకుని సరిపోద్ది. గిరీష్ భరద్వాజ్ గారు అనే వాళ్ళు ఎవరు, ఇండియాలో బ్రిడ్జ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు ఈయన్ని. ఓకే, 76 సంవత్సరాలు కనుమూశారు. ఇది కర్ణాటకలో దక్షిణ కన్నడ జిల్లాలో తులసివాస విడిచారు. ఓకే, కర్ణాటక సంబంధించిన అతను. సో చూడండి, 3 దశాబ్దాలుగా అంటే 30 సంవత్సరాల గ్రామీణ ప్రాంతాల్లో అత్యంత తక్కువ ఖర్చుతో ఊగుడు అంటే సస్పెన్షన్ వంతెనలు. సో మీరు చూస్తారు కదా, హ్యాంగింగ్ బ్రిడ్జెస్ ఉంటాయి కదా, హ్యాంగింగ్ బ్రిడ్జెస్ ఇవన్నీ కూడా తక్కువ ఖర్చుతో ఈయన కట్టారనమాట. ఓకే, నెక్స్ట్ ఈయన జీవిత కాలంలో దేశవ్యాప్తంగా నదులపై ఏకంగా 140 కంటే ఎక్కువ సస్పెన్షన్ బ్రిడ్జ్లు కట్టారు. సో బ్రిడ్జ్ మ్యాన్ ఆఫ్ ది ఇండియా అంటే ఎవరు, గిరీష్ భరద్వాజ్. ఓకే, పేరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కేరళ, తెలంగాణ మరియు ఒడిశా రాష్ట్రాల గిరిజన పల్లెల్లో ఉన్నాయి ఈయన కట్టిన బ్రిడ్జెస్. నెక్స్ట్ మెయిన్ ఏంటో 1989లో దక్షిణ కన్నడ జిల్లా పైస్వని నదిపై ఆరంభూరు వద్ద ఈయన తమ మొట్టమొదటి సస్పెన్షన్ వంతు నిర్మించారు. సో ఇది మొత్తం ఆయన ప్రొఫైల్ కంప్లీట్ గా. ఓకే, నెక్స్ట్ చూడండి, కర్ణాటక ఎవరమ్మా మనకి, డికే శివకుమార్ సీఎం గా ఉన్నారు. నెక్స్ట్ పద్మశ్రీ అవార్డు ఇతనికి వచ్చింది. ఓకే, నెక్స్ట్ ప్రాక్టీస్ బిట్స్ చూడండి. ప్రధాని నరేంద్ర మోడీ మరియు ఆంటోనీ అల్బనీస్ ఉమ్మడి రక్షణ దౌత్య ప్రకటన ఏ నగరంలో అమ్మా, మెల్బోర్న్. ఓకే, నెక్స్ట్ భారతదేశం ఏ నాటికి దేశవ్యాప్తంగా పెట్రోల్ మైలురాయిని అందుకుంది, 2026. ఓకే, ఈ ఇయర్ లోనే E20 మైలురాయిని అందుకుంది. నెక్స్ట్ చూడండి, గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ ని అంతర్జాతీయ క్రైమ్ సిండికేట్లు అడ్డుకోవడానికి అంతర్జాతీయ సంస్థలు అనుసరించిన ఆపరేషన్ పేరు ఏంటమ్మా, ఆపరేషన్ హార్డ్ బాల్. ఓకే, నెక్స్ట్ జలాలాబాద్ పేరుని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏ పేరుగా మార్చింది, పరశురాంపురి. నెక్స్ట్ NFSA ముసాయిదా ప్రకారం అంచనా కార్డు ఇకపై మనిషికి ఏంటమ్మా 7 kgs. సో ఇప్పటి వరకు కూడా కార్డుకి 35 kgs వితౌట్ లిమిట్ అని ఇచ్చేవారు. పర్సన్స్ ఎంతమంది ఉన్నా కానీ ఇప్పుడు పర్సన్ 7 kgs, మాక్సిమం 35. ఓకే, నెక్స్ట్ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్. ఓకే, ఏ నెంబర్ చూడండి, 14490. ఓకే, నెక్స్ట్ కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవం ఏంటన్నది, కోఆపరేటివ్ లైఫ్ ఇన్సూరెన్స్. చాలా ఇంపార్టెంట్ ఇది చాలా ఇంపార్టెంట్, మీకు ఎకానమీలో చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ చూడండి, పద్మశ్రీ అవార్డు గ్రహీత ఇటీవల బ్రిడ్జ్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎవరమ్మా, గిరీష్ భరద్వాజ్ గారు. ఈ పేరు గుర్తుపెట్టుకుంటే అది నేను గుర్తు సరిపోద్ది. నెక్స్ట్ యాంటీబయాటిక్ మీద ఏమంటే పసిపిల్లి కాపాడడానికి జిప్మర్ మరియు నియోసెప్ ఏంటమ్మా, నియోనాటల్ సెప్సిస్ అనే డిసీజ్ కి ఓకే నియోసెప్ అలాగని చెప్పేసి ఒక మెడిసిన్ కనుక్కున్నారు. క్లినికల్ ట్రయల్ జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ దేశంలో కాలుష్యం అరికట్టేందుకు వీలుగా మొబైల్ స్మార్ట్ ఆల్గల్ లిక్విడ్ ట్రీని ఓకే ఏ పరిశోధన సంస్థ రూపకల్పన చేశారు, CMFR. ఓకే, CMFR ఎక్కడ ఉంది, జార్ఖండ్ లో ఉంది. జార్ఖండ్ లో ఉన్న ధన్బాద్ లో. ఓకే, మైనింగ్ సంస్థ. నెక్స్ట్ అమెరికా ఆహార మరియు ఔషధ పరిపాలన సంస్థ UFFD ఆమోదించిన వెబ్ చెస్టాండ్ సాంకేతిక ఆధారపడి పనిచేస్తుంది. ఏంటమ్మా, ప్రొటాక్. ఓకే, ప్రొటాక్. నెక్స్ట్ సౌర తుఫాన్ ద్వారా గెలాక్సీ అయిన అంతరిక్ష ఏంటమ్మా, మిషన్ దృష్టి. ఇంపార్టెంట్. ఓకే, గెలాక్సీ ఐ అనేది సంస్థ మిషన్ దృష్టిని లాంచ్ చేసింది. ఫాల్కన్ 9 SpaceX ద్వారా లాంచ్ చేసింది. ఓకే, నెక్స్ట్ ఉగ్రమైన తుపాకీ DRDO పరిధిలోకి ఏ ల్యాబొరేటరీ రూపు చేసింది, ARDE పూణే. ఓకే, ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ చూడండి, ప్రాచీన కాల భారతదేశానికి ఆగ్నేయ సముద్ర వాణిజ్య సంబంధాలను చాటుతూ ఇటీవల థాయిలాండ్ లో ఏ పురాతన ఏ లిపి అమ్మ, బ్రాహ్మీ లిపితోని ఒక సకల కొండ తాలూకా అవశేషాలు ఎక్కడ భయపడ్డాయి, థాయిలాండ్ లో. ఓకే, థ్యాంక్ యూ.